హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల ఆన్లైన్ బైబిల్ స్టడీకి మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ఆహ్వానాన్ని పలుకుతున్నాను. ప్రతి వారం మనం దేవుడి వాక్యాన్ని వాక్యానుసారంగా ధ్యానించడానికి, దైవిక సత్యాలు నేర్చుకోవడానికి, మన విశ్వాసంలో మనము బలపరచబడి పెరగడానికి, ప్రభు కొరకు ఈ లోకంలో విశ్వాస సహితమైన సాక్ష్య జీవితాన్ని జీవించడానికి దేవుడు మనకు గత వారాల్లో చేసినటువంటి మేలును బట్టి దేవునికి కృతజ్ఞతలు. అండ్ ఈరోజు 14వ పాఠం లెసన్ నంబర్ 14 హీబ్రూస్ 11 హీరోస్ ఆఫ్ ఫెయిత్లోనికి మనం వెళ్తాం. ప్రార్థనతో మనం వెళ్దాం. ప్రేమాస్వరూపుడవు, పరిశుద్ధుడవు, అతిశ్రేష్ఠుడు అయిన మా దేవా, జీవాధిపతి, సర్వోన్నతుడా, నీ వాక్యమును బట్టి, నీ కార్యములను బట్టి, నీ గొప్ప సంకల్పమును బట్టి నీకే కృతజ్ఞతలు. ఈరోజు మా హీబ్రూస్ 11 లెసన్లో మాకు సహాయము చేయండి. వీక్షిస్తూ వింటున్నటువంటి ప్రతి బిడ్డ నిజమైన విశ్వాసమును కలిగి రక్షింపబడి నీ విశ్వాసము ద్వారా రూపాంతరపు అనుభవంలో నిన్ను మహిమపరిచి ఇతరులకు మేలుకరమైనటువంటి ఒక సాధనముగా, సాక్షిగా ఉండుటకు సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 27 నుండి 29వ వచనం వరకు నేను చదువుతున్నాను. హీబ్రూస్ 11:27 through 29. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండా నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను, రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. సో మోషే జీవితానికి సంబంధించినటువంటి రెండవ భాగం. పోయిన వారం మనం మోషే జీవితము, మోషే విశ్వాసము, మోషే సాక్ష్యము, దాని గురించి మొదటి 3 విషయాలు హెబ్రీ 11:24 నుండి 26 వరకు నేర్చుకున్నాం. అండ్ ఈరోజు దాని యొక్క ముగింపు భాగం, అంటే మోషేను గూర్చి హెబ్రీ 11లో రాయబడినటువంటి వివరాల్లో ముగింపు భాగంలోనికి వచ్చాం. 27 నుండి 29 వరకు ఉన్నటువంటి వివరాలు మనము చూస్తాం. మోషే చాలా గొప్ప విశ్వాస వీరుడు, దాంట్లో ఎలాంటి సందేహము లేదు. దేవుడి చేత పిలువబడ్డాడు, దేవుడి చేత పంపబడ్డాడు. దేవుడి యందు అతనికి ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసమును బట్టి తన జీవితంలో కీలకమైనటువంటి నిర్ణయాలు చేశాడు. వాటి గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. వాటిలో ఒకటి, తాను ఎంతో గొప్పగా గర్వించదగినటువంటి గొప్ప హోదాతో అండ్ గొప్ప ఘనతతో కూడుకున్నటువంటి ఫరో కుమార్తె యొక్క కుమారుడను అని అనిపించుకోవడానికి ఆయన ఒప్పుకోలేదు. దాంతోపాటు ఐగుప్తులో ఒక రాకుమారుడి స్థాయిలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి సూర్యుని కింద ఉన్నటువంటి సమస్త సుఖ భోగాలు అందుబాటులో ఉన్నప్పటికీ అవి క్షణికమైనవి, అవి కాలంతో పాటు చెల్లిపోయేటువంటివి కనుక అలాంటి పాపభూయిష్టమైనటువంటి సుఖములకు తను అప్పగించుకొని తన జీవితాన్ని నాశనం చేసుకోవాలని ఆయన అనుకోలేదు కనుక వాటిని ఆయన విసర్జించాడు. దాంతోపాటు ఐగుప్తు ధనమంతటిని, ఐగుప్తు ఐశ్వర్యం అంతటిని కూడా ఆయన కాళ్ళ దగ్గర పెడితే దాన్ని ఆయన కాలదన్నాడు. సో ప్రతి విషయంలో దైవికమైనటువంటి విశ్వాస సహితమైనటువంటి నిర్ణయాలు చేశాడు. చేయడానికి గల ఒక కారణం ఏంటంటే ఆయన ప్రస్తుతం కొరకు బ్రతికేటువంటి వాడు కాడు, ప్రపంచం కోసం బ్రతికేటువంటి వాడు కాడు, ప్రజల కోసం బ్రతికేటువంటి వాడు కాడు. ఆయన ప్రభు కోసం బ్రతికేటువంటి వాడు, దేవుడి సంకల్పం కోసం తను తాను సమర్పించుకున్నటువంటి దైవ సేవకుడు, ఇశ్రాయేలు ప్రజల నాయకుడు, దాంతోపాటు నిత్యత్వం మీద దృష్టిని పెట్టినటువంటి గొప్ప విశ్వాస వీరుడు. అందుకనే ఈ కాలానికి పరిమితమై కాలంతో పాటు కాలగతిలో కలిసిపోయేటువంటి విషయాలు ఆయన్ని ఆకర్షించి ఆయన్ని పట్టేయలేకపోయాయి. ఆయన వాటిని చాలా ఈజీగా తన పాదముల కింద పెట్టాడు. దేవుడి కొరకు తన జీవితాన్ని జీవించాడు. బైబిల్లో న్యూ టెస్టిమెంట్లో కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము చాలా శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడి ద్వారా మనకు తెలుపబడ్డాయి. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. చాలా గంభీరమైనటువంటి సత్యము కలిగినటువంటి విషయం అది. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకూడదు. మనలో చాలామందికి భూసంబంధమైనవి అందుబాటులో చాలా తక్కువగా ఉన్నప్పటికీ మనం వాటి మీదే మనసు పెట్టుకొని బ్రతికేటువంటి మనుషులముగా ఉంటాం. కానీ ఐగుప్తు
ఐగుప్తు సమేతంగా ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తము కూడా మోషే ఎదుట ఉన్నప్పటికీ ఆయన దాని వంక చూడలేదు, వాటి వంక చూడలేదు. ఆయన పైనున్న వాటి మీద తన మనస్సును పెట్టి వాటి కోసం బ్రతికాడు. దాన్ని బట్టి అతని యొక్క నిర్ణయ శక్తి, అంటే ఆయన చేసేటువంటి డెసిషన్స్ వెనక ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో. ఆయన భూమి వంక చూడలేదు, ఆయన పరలోకం వంక చూశాడు. ఆయన దర్శనం ఎంత గొప్పదో అనేది మనకు అర్థమైపోతుంది. ఒక పుస్తకంలో ఒక తండ్రి తన 3 కుమారులకు ఎంత వివేకం ఉందో పరీక్షించడానికి వారికి 3కి కూడా కుళ్ళిపోయినటువంటి యాపిల్ పండునిచ్చాడు. అంటే పండు ఒక వైపున కుళ్ళింది, మిగతా భాగం బాగానే ఉంది. పెద్ద కుమారుడు మొదటివాడు ఆ యాపిల్ని తండ్రి ఇవ్వగానే తీసుకొని మొత్తం అంతటిని తినేశాడు. మంచి భాగాన్ని, కుళ్ళిన భాగాన్ని, రెండింటిని మొత్తం అంతటిని తినేశాడు. వాడికి వివేకము లేదు అనేది వాడు నిరూపించుకున్నాడు. రెండో వాడు ఆ యొక్క యాపిల్ని తీసుకున్నప్పుడు ఒకవైపు బాగుంది, ఒకవైపు చెడిపోయింది కనుక దాన్ని వాడు బయట రోడ్డు మీదకి విసిరి కొట్టాడు. తండ్రి వాడి వంక చూసినప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే వీడికి కూడా బొత్తిగా బుద్ధి లేదు అని. ఇక మూడవ వాడు, చిన్నవాడు ఏం చేశాడంటే యాపిల్ని నిశ్చితంగా పరిశీలన చేసిన తర్వాత ఒక చిన్న కత్తి తీసుకొని చెడిపోయినటువంటి భాగం అంతటిని కూడా కోసి తీసేసి మంచి భాగాన్ని మాత్రం తిన్నాడు. అతనికి తండ్రి వివేకి, నా కుమారుడవు, నీవే జ్ఞానివి అని చెప్పి తీర్పు తీర్చాడు. దీంట్లో మనకు చూపించబడేటువంటి విషయం ఏంటంటే, రాసినటువంటి రచయిత మనకు తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, లోకంలో కొంతమంది ఎలా ఉంటారంటే మంచితో పాటు చెడును రెండింటినీ అంగీకరించేస్తారు. సత్యంతో పాటు అసత్యాన్ని కూడా వెంటనే వారి యొక్క హృదయంలో తావిచ్చేసి పెట్టేసుకుంటారు. వీరు అవివేకులు. రెండో రకమైనటువంటి వారు ఎలాంటి వారంటే, దైవికమైనటువంటి సత్యంతో పాటు లౌకిక పరమైనటువంటి సత్యాన్ని కూడా వివేచించకుండా రెండింటిని వారు కాదని చెప్పి విసిరి కొట్టేస్తారు. సో గుడ్ అండ్ బ్యాడ్ అండ్ డివైన్ ట్రూత్ అండ్ వరల్డ్లీ ట్రూత్, ఈ రెండింటిని కూడా వారు కాదంటారు. మూడో వారు ఎవరంటే వివేకం కలిగి లోక సంబంధమైనటువంటిది నాకు అక్కర్లేదు, దైవ సంబంధమైనది, పర సంబంధమైనదే నాకు క్షేమకరం, నిత్య జీవార్థమైనటువంటిది అని చెప్పి దాన్ని తీసుకుంటారు, దీన్ని విడిచిపెడతారు. సో ఈ మూడవ రకమైనటువంటి వ్యక్తులు తక్కువ. అలాంటి వారిలో ప్రథముడిగా మనము ఈ భక్తుడైనటువంటి మోషేను ఎంచొచ్చు. ఎందుకంటే ఆయన మంచిదాన్ని ఎంచుకున్నాడు, చెడ్డదాన్ని కాలదన్నాడు. శాశ్వతమైన దాన్ని ఎంచుకున్నాడు, అశాశ్వతమైన దాన్ని విసర్జించాడు. దేవుడి వైపున ఆయన నిలిచాడు, లోకం వైపున ఆయన వీపు చూపి దాని నుండి వెళ్ళిపోయాడు. సో మోషే మనకు గత పాఠంలో కూడా చూసాం. మోషే ఈజిప్షియన్ ఎడ్యుకేషన్లో ఒక గొప్ప ఎక్స్పర్ట్. అంటే ఆయనకి అంత జ్ఞానము ఐగుప్తు ద్వారా నేర్చుకోవడానికి అవకాశం లభించింది. సో ఇక్కడ మోషే ఏం చేశాడు, ఈజిప్షియన్ ఎడ్యుకేషన్ అంతటిని కూడా రిజెక్ట్ చేశాడు, తిరస్కరించారు. కానీ ఈ ఇటర్నల్ ఎడ్యుకేషన్ని, నిత్యమైన దైవికమైన పరసంబంధమైన పవిత్రమైన జ్ఞానాన్ని లేక విద్యను, వివేకమునిచ్చేటువంటి వ్యక్తిని విశాలపరిచేటువంటి విద్యను అతడు హృదయానికి హత్తుకున్నాడు. ఈరోజు మన లెసన్ యొక్క టైటిల్ ఏంటంటే ద వైడనింగ్ ఫెయిత్. ద వైడనింగ్ ఫెయిత్, విశాలపరిచే విశ్వాసం, విశాలపరిచే విశ్వాసం. అవును, విశ్వాసంలో పెరిగేటువంటి ఒక లక్షణం ఉంది, అభివృద్ధి పొందేటువంటి లక్షణం ఉంది, ముందంజ వేసే లక్షణం ఉంది. అది విశాలపరచబడేటువంటి లక్షణాన్ని కలిగి ఉంది. కనుకనే విశ్వాసము నుండి అధిక విశ్వాసానికి మనం వెళ్ళొచ్చు. ఆవగింజంత విశ్వాసము నుండి ఒక పెద్ద మహావృక్షం అంత విశ్వాసంలోనికి మనము ఎదగొచ్చు. ఇది వాక్యము ద్వారా, దేవుని యొక్క ఉద్దేశము ద్వారా సాధ్యము. కనుక వీరి యొక్క విశ్వాస స్థాయిలో వీరు పెరిగారు. అంటే మోషే పెరిగాడు, తద్వారా ఆయనను అనుసరించినటువంటి ఇశ్రాయేలు వారికి కూడా ఆ విశ్వాస విశాలతలో మేలు కలిగింది, విడుదల లభించింది. దాని గురించి మనం ఈ రోజున నేర్చుకుంటున్నాం. సో వైడనింగ్ ఫెయిత్ అనేది చాలా పవర్ఫుల్గా, అంటే విశాలపరిచేటువంటి విశ్వాసం చాలా శక్తివంతమైందే కాకుండా అది ఎంతో శ్రేష్టమైంది కనుక గొప్ప ఫలాన్ని కూడా తీసుకుని వస్తుంది, ప్రొడక్టివ్గా కూడా ఉంటుంది. అండ్ ఈ విశ్వాసము పైనుండి దేవుడి ద్వారా ఒక వ్యక్తికి అనుగ్రహించబడినటువంటి విశ్వాసం. సో ఈ 3 వచనాల్లో కూడా 3 పాయింట్స్ని మనం చూద్దాం. మొట్టమొదటిది 27వ వచనంలో మీరు చూస్తే, మోజెస్ రిజెక్టెడ్ వరల్డ్స్ ప్రెషర్స్. మోజెస్ రిజెక్టెడ్ వరల్డ్స్ ప్రెషర్స్. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక
ఐగుప్తును విడిచిపోయెను. ఐగుప్తును విడిచిపోయాడు. ఐగుప్తును విడిచిపోయే సమయంలో రాజా ఆగ్రహానికి గురి కాకుండా ఆయన అదృశ్యుడైనటువంటి దేవుడి వైపు చూస్తూ నిదానించి చూస్తూ ఉండి నిర్ణయం చేశాడు. ఇక్కడ విశ్వాసం అనేది ఎలాంటిదో దేవుడి వాక్యం మనకు నేర్పిస్తోంది. విశ్వాసాన్ని ఇంగ్లీష్లో అంటారు ఫెయిత్ ఇస్ నాట్ వింపీ. అంటే విశ్వాసము చాలా బలహీనమైనది లేక చాలా భయకంపితమైనది కానే కాదు. విశ్వాసములో భయము అనేది ఉండదు, పిరికితనం అనేది ఉండదు, విశ్వాసములో వీపు చూపడం అనేది ఉండదు. విశ్వాసము వీరోచితమైనది, అందుకనే అది విశాలమైనటువంటి విశ్వాసం. దాని ఎదుట ఎన్ని ప్రమాదాలున్నా, దాని ఎదుట ఎన్ని ఆటంకాలున్నా, దాని ఎదుట ఎన్ని రకాలైనటువంటి విపత్తులు అది ఎదుర్కొని దాటాల్సి వచ్చినా కూడా అది ముందుకే సాగుతుంది, వెనక్కి తిరగదు. అది ఇక్కడ మోషే జీవితంలో మనకు మోషే ద్వారా దేవుడు నేర్పుతున్నాడు. థామస్ ఎక్వైనస్ అనేటువంటి ఒకప్పటి థియోలోజియన్, క్యాథలిక్ థియోలోజియన్ ఆయన. కానీ కొన్ని మంచి మాటలు దేవుడి యొక్క కృపను బట్టి ఆయన కూడా రాశాడు. దాంట్లో ఒక మాట ఆయన అంటాడు, టు వన్ హూ హ్యాస్ ఫెయిత్ నో ఎక్స్ప్లెనేషన్ ఈజ్ నెసెసరీ. విశ్వాసం ఉన్నటువంటి వాడికి వివరణ అవసరము లేదు. టు వన్ వితౌట్ ఫెయిత్ నో ఎక్స్ప్లెనేషన్ ఈజ్ పాసిబుల్. సో విశ్వాసము లేనటువంటి వాడికి ఎలాంటి వివరణ ఇచ్చినా కూడా వాడిని మార్చలేం, లేకపోతే ఎలాంటి వివరణ కూడా సాధ్యం కాదు అని ఆయన చెప్పాడు. సో విశ్వాసం కలిగినటువంటి మోషే లాంటి వారి జీవితం ఒకవైపున, విశ్వాసం లేనటువంటి అసంఖ్యాకమైనటువంటి సోకాల్డ్ విశ్వాసులుగా ఎంచబడేటువంటి వారి జీవితం మరొక వైపున మనకు కనబడుతుంది. మోషే ఏం చేశాడో ఇక్కడ రాయబడింది, ఐగుప్తును విడిచిపోయాడు. ఏ ఐగుప్తు అయితే అతనికి సింహాసనాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండిందో, ఏ ఐగుప్తు అయితే అతనికి బహు విస్తారమైనటువంటి సంపదను ఇవ్వడానికి సిద్ధంగా ఉండిందో, ఏ ఐగుప్తు అయితే అతనికి కావలసినటువంటి సర్వ సుఖాలను అతనికి బంగారు పళ్ళెంలో పెట్టి ఇవ్వడానికి సిద్ధంగా ఉండిందో, ఆ ఐగుప్తును మోషే విడిచిపోయాడు. ఆ ఐగుప్తుకి ఆయన వీపు చూపించాడు. ఇది మామూలు విషయం కాదు. చాలాసార్లు మనము దాని గురించి పెద్దగా పట్టించుకోము. కానీ ఒక్కసారి మన జీవితంతో పోల్చుకొని చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ప్రస్తుతము ప్రపంచము కొరకు, ప్రపంచ సంబంధమైనటువంటి విషయాల కొరకే బ్రతికేటువంటి చాలామంది విశ్వాసులుగా ఎంచబడేటువంటి వారు, దీంట్లో కాసింత కూడా విడిచిపెట్టనటువంటి వారికి ఆయన ఎంత విడిచాడో దాని మొత్తం ఎంతో వారు గ్రహిస్తే అప్పుడు వారికి అర్థమవుతుంది, వారి దిమ్మ తిరగకుండా ఉండదు. సో మోషే ఏం చేశాడు, స్టెఫను ప్రసంగంలో చాలా విషయాలు రాయబడ్డాయి. గతంలో కూడా కొన్ని చూసాము. మరొక విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 23, 24, 25 వచనాలు మీరు చదువుకోండి. నేను అక్కడ ఉన్నటువంటి సత్యాన్ని పాయింట్అవుట్ చేస్తాను. ఇక్కడ మోషే ఇశ్రాయేలీయులైన తన సహోదరుల పట్ల తాను ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నాడో మనకు చూపిస్తాడు. ఇశ్రాయేలీయులు తనకు సహోదరులు, ఐగుప్తీయులు తనకు సహోదరులు కారు. ఐగుప్తీయులు ఆయనకి సొంతవారు కారు, ఇశ్రాయేలీయులే ఆయన సొంతవారు, ఇశ్రాయేలీయులే ఆయన వంశస్థులు, ఇశ్రాయేలీయులే ఆయన యొక్క సహోదరులు, ఐగుప్తీయులు కాదు. సో దాన్ని బట్టి అతడు ఇశ్రాయేలీయుల దేవుడికి, అద్వితీయ దేవుడికి మాత్రమే దాసుడు కాడు, అతడు ఇశ్రాయేలీయులందరికీ కూడా సహోదరుడు. సో అతని యొక్క జీవితము ఎవరితో అంటుకట్టబడిందనేది అతడు చూపిస్తున్నాడు. ఎప్పుడు కూడా ఒక విశ్వాసి విశ్వాస సమాజంతోనే లేక దేవుని ప్రజలతోనే కలిసి ఉంటాడు. అవిశ్వాసులతో, లోక సంబంధులతో, పాపులతో, దైవ విరోధులతో ఒక విశ్వాసి కలుసుకోలేడు. ఒకవేళ కలుసుకుంటున్నాడు, వారి సహవాసాన్ని ప్రేమిస్తున్నాడు, వీరి సహవాసం కన్నా వారి సహవాసంలోనే ఎక్కువగా సంతోషిస్తాడంటే అతడు విశ్వాసే కాడు, ఆమె విశ్వాసురాలే కాదు. అండ్ ఈ రోజున కూడా మనం చూస్తాం, చర్చెస్లో మనకున్నటువంటి ఫెలోషిప్లో చాలామంది పార్టిసిపేట్ చేయరు. కానీ వారి కంపెనీ వారి ఫెలోషిప్లో, వారి కాలేజ్ వారి ఫెలోషిప్లో, వారి యొక్క ఇరుగు పొరుగు వారి ఫెలోషిప్లో ఎక్కువ ఎలనేని సమయాన్ని వారు గడుపుతుంటారు. దాన్ని బట్టి ఎక్కువ కాలం పట్టదు మనకు చెప్పడానికి వీరు విశ్వాసులు కారు, విశ్వాసుల ముసుగులో అవిశ్వాసులు అని. మోషే తాను నిజమైనటువంటి దేవుని సంబంధి,
తన వారితో తాను నిలబడ్డాడు గనుక మనకు చూపించాడు. అబ్రహాము లాగా తాను పిలువబడినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా ఈ లోకాన్ని, లోక సంబంధమైనటువంటి సమస్తమును విడిచి వెళ్ళిపోయాడు. అదే ప్రకారము ఐగుప్తు ఇచ్చేటువంటి గొప్ప సెక్యూరిటీని, ఐగుప్తు ఇచ్చేటువంటి గొప్ప సాటిస్ఫాక్షన్ని, ఐగుప్తు ఇచ్చేటువంటి గొప్ప స్టేటస్ని, సిల్వర్ని ఆయన విడిచిపెట్టేసి దేవుడి వైపు తిరిగాడు. ఇక్కడ ఐగుప్తును విడిచిపోయెను అనేటువంటి పదము మనము చదివాను. విడిచిపోయెను అనేటువంటి పదానికి రియల్ మీనింగ్ ఏంటంటే లెఫ్ట్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఒక బైబిల్లో ఫర్సేక్ అని ఉంటుంది, అంటే దాన్ని విసర్జించేశాడు. ఒకసారికి కాదు, ఒక వారానికి కాదు, ఇక పర్మనెంట్గా దానికి గుడ్ బై చెప్పేశాడు. దాని వైపు తిరిగి చూడ్డు, దాని వైపు వచ్చేటువంటి ప్రసక్తే లేదు. లోకానికి మనం ఒక్కసారి గుడ్ బై చెప్పిన తర్వాత దాని వైపు చూడడం కానీ, దాని దగ్గరికి మరలా వెనక్కి రావడం కానీ ప్రసక్తే ఉండకూడదు. అలాంటి వారే నిజమైనటువంటి ప్రభు శిష్యులు, అలాంటి వారే నిజమైనటువంటి దైవ సంబంధులు. సో ఇతడు ఐగుప్తును ఎందుకు విడిచాడు? కనానుకు పోవడానికి, వాగ్దాన భూమిని అతడు దేవుడి దగ్గర పొందుకోవడానికి అతడు ఐగుప్తును విడిచిపెట్టాడు. రెండిట్లో మనం ఉండలేం. ఈ రోజున చాలామంది క్రైస్తవులు చేసేటువంటి ఒక పెద్ద పాపం ఏంటంటే వారమంతా ఐగుప్తులో ఉండి ఆదివారం కనాన్లో ఉందాం అనుకుంటారు. అది అసాధ్యమైనటువంటి విషయము. నేను నా జీవితం అంతా కూడా భూమి మీద బతికి ఎప్పుడో చచ్చిన తర్వాత పరలోకంలో బతకాలనుకుంటే దేవుడు దానికి ఒప్పుకోడు. సో మొదట భూమి మీదే నీవు పరసంబంధిగా బతికితే తర్వాత నువ్వు చచ్చిన తర్వాత కూడా పరసంబంధమైనటువంటి జీవితానికి దేవుడి దగ్గర అనుమతి లభిస్తుంది. మోషే ఎలాంటి వాడో, అబ్రహాము ఎలాంటి వాడో దేవుడు చూపించడమే కాదు, యోసేపు ఎలాంటి వాడో కూడా ఇక్కడే హెబ్రీ 11లో దేవుడు మనకు చూపిస్తున్నాడు. యోసేపు ఐగుప్తుకు ప్రధానమంత్రిగా ఉండి ఐగుప్తులో అనేక సంవత్సరాలు, గతంలో నేను చెప్పాను, ఆయన జీవితంలో మెజారిటీ 90% ఐగుప్తులో బతికినా కూడా నేను ఐగుప్తీయుడను కాను, నేను చనిపోయిన తర్వాత దేవుడి సమయం వచ్చినప్పుడు నా యొక్క ఎముకలు ఐగుప్తు నుండి తీసేయండి అంటాడు. అంటే యోసేపు ఎంత పవిత్రుడంటే ఆయన యొక్క ఎముకలు కూడా ఐగుప్తులో ఉండడానికి ఇష్టపడలేదు. సో మోషే ఐగుప్తును విడిచిపోయాడు అంటే అతడు లోకాన్ని విడిచిపోయాడు. మనము లోకాన్ని విడవకపోతే వాటి అట్రాక్షన్స్, అంటే లోకం యొక్క అట్రాక్షన్స్, ఆకర్షణలకు తప్పకుండా గురి అవుతాము. లోకము యొక్క అటాచ్మెంట్స్కి, దాని యొక్క పట్టులోనికి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోతాము. అండ్ అడిక్షన్స్కి, లోకంలో ఉన్నటువంటి వ్యసనాలకు బానిసలమైపోతాం. సో లోకాన్ని విడవని వారు లోకము చేసేటువంటి అసాల్ట్స్, అంటే లోకం యొక్క దాడులకు తప్పకుండా గురవుతుంటారు. అందుకని చూడండి, చాలామంది సో కాల్డ్ క్రిస్టియన్ బిలీవర్స్ లోకము చేత దెబ్బతినిపోతుంటారు. ఎందుకంటే లోకం వారిని ఒక ఎర్రవేసి దగ్గరికి లాగింది, వారి దగ్గరికి వచ్చినప్పుడు ఏసి కొడుతోంది, దొంగ దెబ్బ కొడుతుంది, కనుక వారికి దిక్కు తోచట్లేదు. కానీ అలాంటి అవకాశాన్ని మోషే లాంటి వారు అండ్ యోసేపు లాంటి వారు ఇవ్వలేదు. సో దిస్ ఫర్సేకింగ్ ద వరల్డ్ ఈజ్ అ మస్ట్ టు ఫాలో జీసస్ ఫర్ ఎవ్రీ ట్రూ క్రిస్టియన్ బిలీవర్. లోకాన్ని విడిచిన వాడే యేసును వెంబడించగలడు. అది నిజమైన క్రైస్తవ విశ్వాసిలో మనకు కనబడేటువంటి విషయం. సో ఫెయిత్ అనేది, విశ్వాసం అనేది బ్యాడ్ క్రీడ్ని, అంటే చెడ్డ బోధను లేక చెడ్డ సిద్ధాంతాన్ని విడిచిపెడుతుంది. అండ్ చెడ్డ సహవాసాన్ని, బ్యాడ్ కంపెనీని కూడా విడిచిపెడుతుంది. సో నీవు ఒకవేళ బైబిల్ విశ్వాసివి, యేసు విశ్వాసివి అని అనుకుంటే తప్పకుండా నీ లైఫ్లో బ్యాడ్ డాక్ట్రిన్, అంటే చెడ్డ బోధను విడిచే వ్యక్తిగా ఉంటావు. అండ్ బ్యాడ్ పీపుల్ని, బ్యాడ్ ఫెలోషిప్ని, బ్యాడ్ కంపెనీని విడిచిపెట్టే వ్యక్తిగా ఉంటావు. అండ్ ఆ రకంగా నిజంగా ఈ రోజున ఉన్నటువంటి వారు చాలామంది చేస్తే ఈ యొక్క చాలా పెద్ద పెద్ద అబద్ధబోధ సంఘాలన్నీ ఖాళీ అయిపోతాయి. అండ్ ఈ మెగా పాస్టర్లు అందరూ కూడా మళ్ళా మినీ పాస్టర్లుగా కిందికి దిగజారి పడిపోవాల్సి వస్తుంది. కానీ నిజమైన విశ్వాసులు తక్కువ, నకిలీ విశ్వాసులు ఎక్కువ. వారికి దేవుడు చరమగీతం పాడేంత వరకు అది జరగదు, వారు అట్లాగే ఉంటారు. సో రియల్ బిలీవర్స్ లోకాన్ని విసర్జిస్తారు, ఫేక్ బిలీవర్స్ దేవుడిని విసర్జించి లోకాన్ని హత్తుకుంటారు, సర్వనాశనానికి తమను తాము అప్పగించుకుంటారు. నాకు ఒక చరిత్రాత్మకమైనటువంటి విషయం జ్ఞాపకం వస్తోంది. ఫ్రాన్స్ దేశంలో రాజరికానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన పేరు హెన్రీ ఆఫ్ నవారే. ఆయన ఒక ప్రొటెస్టెంట్ క్రిస్టియన్గా, బిలీవర్గా తాను పరిచయం చేసుకున్నాడు. అండ్ అతడు హ్యూగనాజ్ అనేటువంటి ఒక ప్రొటెస్టెంట్ గ్రూప్ యొక్క మెంబర్గా ప్రపంచానికి తెలుసు.
అతడు రాజుగా మారితే, లేకపోతే అతడికి ఉన్నటువంటి రాజరికపు హోదాను బట్టి ప్రొటెస్టెంట్ రిఫార్మర్ క్రిస్టియన్లకి సహాయపడతాడు, సహోదరుడిగా తోడ్పడతాడు, వారి మీదకి వచ్చేటువంటి ఈ రోమన్ క్యాథలిక్ల ద్వారా కలిగే శ్రమ నుండి వారిని విడిపిస్తాడు అని అతని శాఖ వారందరూ కూడా నమ్మారు. కానీ అతడు చాలా కుటిల బుద్ధి కలిగినటువంటి వాడు. అతనికి రోమన్ క్యాథలిక్లు ఒక ప్రపోజల్ పెట్టారు. నీవు ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీని విడిచిపెట్టి రోమన్ క్యాథలిక్ అయిపోతే నీకు ఫ్రాన్స్ యొక్క పదవిని ఇస్తాము, అంటే ఫ్రెంచ్ థ్రోన్ని నీకు ఇస్తాము అని చెప్పగానే వెంటనే అతడు మారు మాట్లాడకుండా రోమన్ క్యాథలిక్ అయిపోయాడు. ప్రొటెస్టెంట్ విశ్వాసాన్ని విసర్జించేశాడు, అందరి నమ్మకాన్ని వమ్ము చేశాడు. ఆ టైంలో ఒక మాట కూడా అన్నాడు, ప్యారిస్ ఈజ్ వర్త్ అ మాస్. ప్యారిస్ ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్, అది ఎంతో గొప్ప విలువైనటువంటిది కనుక దానికోసం నేను ఏదైనా విడిచిపెట్టగలను. ఒక ప్యారిస్ కోసం, ఒక ఫ్రాన్స్ కోసం ఒకడు తన విశ్వాసాన్ని విడిచిపెట్టడం కాదు, తన దేవుణ్ణి విడిచిపెట్టడమే కాదు, వాడు తన ఆత్మను నాశనానికి అప్పగించుకొని నిత్యత్వాన్ని వాడు విసర్జించేశాడు. సో ఇలాంటి వారే ఎక్కువ. ఇలాంటి వారు ప్రపంచంలో కోకొల్లలు అండ్ మోషే ఇలాంటి వారు అక్కడక్కడ మనకు కనబడతారు. అపోస్తలుడైన పౌలు 2 తిమోతి 4లో కూడా దేమా గురించి బాధతో రాశాడు. దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయెను. సో అలాంటి వారు ఈ రోజుల్లో కూడా చాలామంది కనబడతారు. కానీ మోషే ఆ రకం కాదు. ఆయన చేసింది ఏంటి? ఐగుప్తును విడిచినప్పుడు ఆయన చేసినటువంటి మరో విషయం ఏంటి? రాజాగ్రహమునకు భయపడక అని రాయబడింది. రాజు యొక్క ఆగ్రహానికి, రాజు యొక్క కోపానికి మోషే భయపడలేదు. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క భాగం గురించి బైబిల్ పండితుల మధ్యలో, దేవుని సేవకుల మధ్యలో విభేదం ఉంది. మోషే ఐగుప్తును 2 సార్లు విడిచిపోయాడు. మొదటిసారి ఆయన తన సహోదరుడైనటువంటి ఇశ్రాయేలీయుడు, ఒక ఐగుప్తీయుడు, మరి వారి మధ్యలో యుద్ధం జరుగుతోంది. యాక్చువల్గా ఈ ఇశ్రాయేలీయుడు బానిస, ఈ ఐగుప్తీయుడు ఆ బానిసకు బాస్. వీడు అతన్ని దెబ్బలు కొట్టి గాయపరుస్తున్నాడు. నిజంగా అక్కడ వాడబడిన మాటకు అర్థం ఏంటంటే కొట్టడమే కాదు, చంప పూనాడు. సో మోషే ఏం చేశాడంటే తన సహోదరుణ్ణి, తన శత్రువు అయినటువంటి ఐగుప్తీయుడు చంపబోతున్నాడు కనుక ఇతన్ని హత్యకు గురి కాకుండా కాపాడడానికి ఇతన్ని చంపేశాడు. ఆ టైంలో పంటికి పన్ను, కంటికి కన్ను అనేది ఇంకా మోషే ద్వారా దేవుడు రాయించకపోయినా అలాంటి ఫిలాసఫీ, అలాంటి చట్టము ప్రపంచంలో ఉండింది కనుక దాన్ని మోషే అమలు చేసేసాడు. అక్కడ ఆయన రాజు యొక్క ఆగ్రహానికి భయపడ్డాడు కనుక అందరికీ నెక్స్ట్ డే మరి ఇప్పుడు ఇద్దరు ఇశ్రాయేలీయులు ఫైట్ చేస్తున్నప్పుడు వారి మధ్యలో వివాదాన్ని అతడు సెటిల్ చేయడానికి వచ్చినప్పుడు ఆ విషయం బయటపడింది. ఐగుప్తీయుని చంపిసుకలో పాతిపెట్టేశాడు, అది బయటకు వచ్చేసింది కనుక రాజుకు తెలిసిపోతే రాజు నన్ను చంపేస్తాడు అనేటువంటి భయంతో అతడు పారిపోతాడు. ఈ వివరాలు మీకు నిర్గమకాండం 2వ అధ్యాయంలో రాయబడి ఉంటాయి. ముఖ్యంగా 14-15 వచనాలు మీరు చూసుకోవచ్చు. 14th verseలో అతడు భయపడెను అని ఉంది. సో ఇక్కడ రాజుకు భయపడకుండా ఐగుప్తును విడిచిపోయాడు అని రాయబడింది. అక్కడేమో రాజుకు భయపడ్డాడు గనుక, అందరికీ భయపడ్డాడు గనుక వచ్చేటువంటి పరిణామాలను ఎదుర్కొనేటువంటి స్థితిలో లేడు గనుక అతడు పారిపోయాడు, మిద్యానికి వెళ్ళిపోయాడు అని అక్కడ రాయబడింది. కనుక ఇక్కడ ఒక కాంట్రడిక్షన్ ఉంది. ఈ మొదటిసారి వెళ్ళుటను గురించి హెబ్రీ గ్రంథకర్త రాయట్లేదేమో అని కొంతమంది అభిప్రాయం. మిగతా వారు ఏమంటారంటే లేదు, మొదట్లో భయపడ్డాడు, అక్కడ భయపడ్డాడు కనుక భయపడినట్టే రాయబడింది. కానీ తర్వాత తొందరలో తేరుకున్నప్పుడు దేవుడికే భయపడాలి, రాజుకి కాదని చెప్పి అతడు అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయాడు, మళ్ళీ దేవుడు పంపినప్పుడు వచ్చాడు అని కొంతమంది కూడా చెప్పారు. కాకపోతే 2వసారి అతడు వెళ్ళినప్పుడు దేశమంతటిని, తన జాతి ఇశ్రాయేలీయులందరినీ, లక్షల మందిని వెంటబెట్టుకొని విడుదల చేసి ఐగుప్తు నుండి ఫైనల్ ఎక్సడస్లో, అంటే తుది నిర్గమములో అతడు పోయినప్పుడు రాజును ధీటుగా ఎదుర్కొన్నాడు. అతడి మీదికి తెగులు వెంబడి తెగులు పంపాడు. అతడి బెదిరింపులకు భయపడలేదు, లొంగలేదు. అప్పుడు అతడు బాహాటంగా వెళ్ళిపోయాడు. కనుక ఈ 2వసారి వెళ్ళినప్పుడు ఇది సూచించబడింది అని కొందరు. ఎగ్జాక్ట్గా మనం అక్కడ డాగ్మాటిక్గా చెప్పడం కొంత కష్టం అనిపించినా, ఎందుకంటే వాడబడినటువంటి లాంగ్వేజ్ని బట్టి, బైబిల్ టెక్స్ట్ లాంగ్వేజ్ని బట్టి. బట్ సూచన ప్రాయంగా, అంటే అక్కడ ఏదైతే మనకు ఇండికేట్ చేయబడిందో దాన్ని బట్టి మనం చెప్పడం ఏంటంటే 2వసారిని గురించి ఆయన మరి రాసి ఉండొచ్చు. దాన్ని బట్టి మనము ఆ రకంగా తీసుకుంటే దాంట్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. సో మొదటిసారి, నేను ఇంగ్లీష్లో చెప్తుంటాను అందుకనే, ఫస్ట్ టైం మోజెస్ ఫ్లెడ్ లైక్ అ క్రిమినల్. మొదటిసారి మోషే ఒక నేరస్తుడిగా పారిపోయాడు.
బట్ సెకండ్ టైం మోసెస్ లెడ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ అవుట్ ఆఫ్ ద బాండేజ్ ఆఫ్ ఈజిప్ట్ లైక్ అ కమాండర్. రెండవసారి దేవుడి ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుండి ఒక సైన్యాధిపతి లాగా మోషే తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. కనుక ఇక్కడ మీకు ఆ యొక్క సత్యం ఏంటో అర్థం కావడానికి పెద్ద సమస్య ఉండదు. కాకపోతే మోషే భయపడ్డాడు, చాలామంది భయపడ్డారు. మనందరికీ తెలుసు, అబ్రహాం భయపడ్డాడు, ఇస్సాకు భయపడ్డాడు, యాకోబు భయపడ్డాడు, అండ్ ఇంకా ఎంతోమంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తే భయపడ్డారు. మొదట్లో భయపడ్డారు, కానీ తర్వాత తమ దేవుడి గొప్పతనాన్ని, తమ దేవుడి శక్తిని వారు తెలుసుకున్నప్పుడు వారు నిలదొక్కున్నారు. ఇప్పుడు మనము చేయాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే, మోషే చేసినటువంటి నిర్ణయం ఏంటంటే, దేవుడికి భయపడాలా, రాజుకు భయపడాలా, ప్రభువుకి భయపడాలా, ఫరోకి భయపడాలా? ఇది విశ్వాసులముగా దేవుడి సంబంధులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నిరంతరము ఎదురయ్యేటువంటి ప్రశ్నే. మనం మీద ఉన్నటువంటి ప్రభుత్వానికి భయపడాలా, మనల్ని పాలించి శాసించి ఆజ్ఞలు జారీ చేసి జీవోలు ఇచ్చేటువంటి పాలకులకు భయపడాలా, లేకపోతే మన ప్రభువుకి భయపడాలా? మనము ఎవరి దగ్గర అయితే ఏదో ఒక ప్రయోజనాన్ని పొందుకుంటాము అని అనుకున్నప్పుడు వారి మాట వినకపోతే వారు మనకు ఆ ప్రయోజనాన్ని చేకూర్చరేమో అని ఆ మనుషులకు, ఆ ప్రజలకు భయపడాలా? మన ప్రియులను గాయపరిస్తే బాధపడతారేమో, వారికి వ్యతిరేకంగా మాట్లాడితే వారు మనల్ని దూరం చేసుకుంటారేమో అని ఈ ప్రియులకు భయపడాలా, లేకపోతే ప్రభువుకే భయపడాలా? ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభువుకి తప్ప ప్రపంచంలో మరెవరికి మరి దేనికి భయపడకూడదు. అదే విశ్వాసానికి, నిజ విశ్వాసానికి ఉన్నటువంటి లక్షణం, తెలిసినటువంటి విషయం. ఎందుకంటే దేవుడొక్కడే సజీవులకు మృతులకు తీర్పు తీర్చువాడు, దేవుడొక్కడే అందరికీ పైగా ప్రభు, దేవుడొక్కడే సర్వాధికారి. ఆయనకు లెక్క చెప్పాల్సి ఉంది కనుక వీరెవ్వరికి భయపడకపోయినా ఆయనకి భయపడితే చాలు. అండ్ ముఖ్యంగా ఆయనకు భయపడాల్సినటువంటి విషయంలో ఆయనకు భయపడకుండా వీరికి భయపడకూడని విషయంలో వీరికి భయపడితే అది పాపం, ఆజ్ఞ అతిక్రమం. ఇప్పుడు యోహాను సువార్తలోనికి మీరు ఒక్కసారి వస్తే 12వ అధ్యాయము 42-43 వచనాల్లో బైబిల్లో ఒక ప్రభు సమయంలో, అంటే యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు జరిగిన సంగతిని గురించి దేవుడు రాయించాడు. జాన్ 12:42-43. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడిన వారు ఒప్పుకొనలేదు. సమాజంలో నుండి వెలివేయబడతాం. ఈ రోజున కూడా చాలామంది మా సమాజం, మా కులం, మా వారు, మా కమ్యూనిటీ మమ్మల్ని వెలివేస్తారు, మా అమ్మాయిలకు పెళ్లి కాదు, మా అబ్బాయిలకు ఉద్యోగం రాదు, లేకపోతే కొంతమంది పెళ్ళైన తర్వాత మారుతాంలే. ఎంత మూర్ఖత్వం అది, ఎంత అవివేకం అది, ఎంత బుద్ధిహీనత అది. అసలు నీ కుమారుడికి పెళ్ళైన తర్వాత, నీ కుమార్తెకి పెళ్ళైన తర్వాత, వారు సెటిల్ అయిన తర్వాత నువ్వు మారాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నీకు దేవుడి విలువ తెలియలేదు, నీకు బొత్తిగా భక్తి లేదు. భ్రష్టత్వంలో కొట్టుకునేటువంటి నీలాంటి వారు తర్వాత కూడా మారనక్కర్లేదు. ఎందుకంటే మీలాంటి వారు సమాజాలకు భయపడేటువంటి వారు. ఈ రోజున సమాజం ఉంది, రేపు ఆ యొక్క సమాధికి పోతుంది. ఆ సమాధిలో కలిసిపోయేటువంటి, కుళ్ళిపోయేటువంటి సమాజానికి భయపడేటువంటి మీకు సార్వభౌముడైనటువంటి దేవుడి విలువ తెలియదు కనుక మీరు ఎట్లా ఉన్నారో అట్లే ఉంటే ఎవరికి ఏమీ నష్టం లేదు. పరలోకానికి, ప్రభువుకి అసలే నష్టం లేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా అపేక్షించిరి. అది అసలు సంగతి. దేవుడి మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా అపేక్షించిరి. మా ప్రభు ఏమనుకున్నా పర్వాలేదు, పాస్టర్లు ఏమనుకున్నా పర్వాలేదు, మంచి పాస్టర్లు, దేవుడికి భయపడి మోషే తరహాలో ఉన్నటువంటి పాస్టర్ల గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక ఆయన పేరు ప్రొఫెసర్ హెరాల్డ్ ఉరే. ఆయన ఒక నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్. ఆయనకి 41 సంవత్సరాల వయసులో అనుకుంటాను కెమిస్ట్రీలో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఆయన ఒక ప్యాంప్లెట్ రాశాడు. దాని మీద ఆయన ఇచ్చినటువంటి టైటిల్ ఏంటో తెలుసా? ఐఎమ్ అ ఫ్రైటెండ్ మ్యాన్. నేను భయకంపితుడనైన మనిషిని. ఏంటి ఆయన భయము? ఆయన యురేనియం కమిటీ యొక్క కీ ఆపరేషన్ U-235 అంటారు, దాని యొక్క ప్రధాన సభ్యుడు. సో దాంట్లో ఆయన రాశాడు, నేను దీనిని మిమ్మును భయపెట్టుటకు రాస్తున్నాను, ఎందుకంటే నేనే దీని విషయంలో పూర్తిగా భయకంపితుడనైన మనిషిని. అండ్ నాతో పాటు ఇతర శాస్త్రవేత్తలు కూడా దీనిని బట్టి చాలా భయకంపితులుగా ఉన్నారు. మీ జీవితాల కొరకే కాదు, మా జీవితాల కొరకు కూడా మేము భయకంపితులముగా ఉన్నాము. దేనికి భయపడుతున్నారు? యురేనియం అనేటువంటి ఆ యొక్క దాన్ని వారు ఒకవేళ సరిగ్గా వినియోగించకపోతే అది కలిగించేటువంటి విస్ఫోటకమైనటువంటి వినాశనానికి భయపడుతున్నారు.
నోబెల్ పీస్ ప్రైజ్ పొందినటువంటి కెమిస్ట్రీ మామూలు సబ్జెక్ట్ కాదు, నాకు బొత్తిగా రాని సబ్జెక్ట్ కెమిస్ట్రీ. ఇంటర్మీడియట్లోనే నాకు అది చేత కాలేదు. ఇప్పుడు పైకొచ్చి పిహెచ్డీలు చేసిన వారిని చూసినప్పుడు నాకు ఎలా చేశారా అని ఇంకా ఆశ్చర్యం. సో అలాంటి కెమిస్ట్రీలో ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చినా కూడా ఆయన దేన్ని ఉత్పత్తి చేయబోతున్నాడో, యురేనియం U-235, దానికే ఆయన భయపడి చచ్చిపోతున్నాడు, అందరినీ భయపడుతున్నాడు. నువ్వు చేసిన దానికే నువ్వు భయపడితే నిన్ను చేసిన వాడికి నువ్వు ఇంకెంత భయపడాలి? ఈ రోజున మనం చేసినటువంటి పాపాలకే మనం భయపడతాం. ఈ రోజున మనకు పుట్టినటువంటి పిల్లలకే మనం భయపడతాం. ఈ రోజున మనము తెచ్చిపెట్టుకున్నటువంటి గొడవలకే మనం భయపడతాం. కానీ మనల్ని సృష్టించి, మనల్ని పోషించి, మనల్ని లోకంలో ఇంకా సంరక్షిస్తున్నటువంటి దేవుడికి భయపడకపోవడం ఎంత బుద్ధిహీనత, ఎంత భక్తిహీనత. మోషే దేవుడికి భయపడ్డాడు, రాజుకు భయపడలేదు. మోషే ఏం చేశాడు అంటే దేవుడు ఒక్కడే నా భయానికి యోగ్యుడు, పాత్రుడు అని అనుకున్నాడు. అండ్ విశ్వాసానికి తప్పకుండా లోకంలో అనేక శత్రువులు ఎదురవుతాయి, వాటికి విశ్వాసం తలొగ్గదు, భయపడదు. విశ్వాసం దేవుడికే లొంగుతుంది. అండ్ విశ్వాసానికి నిజంగా భయం అంటే ఏంటో తెలియదు. మోషే సింపుల్గా ఇలా అనుకుని ఉంటాడు, ఈ యొక్క ఐగుప్తును మాత్రమే పాలించేటువంటి రాజు హస్తానికి నేను భయపడాలా, లేకపోతే విశ్వమంతటిని పాలించి నిర్వహించేటువంటి దేవుడి హస్తానికి నేను భయపడాలా? న్యాచురల్గా దేవుడి హస్తానికే భయపడాలి. సో అదే ఆయన చేశాడు. ఎవరో రాశారు, ఒక భక్తుడు, ఫియర్ నాక్డ్ అట్ ద డోర్, ఫెయిత్ ఆన్సర్డ్ అండ్ నో వన్ వాజ్ దేర్. భయము తలుపు తట్టింది, విశ్వాసం వచ్చి తలుపు తీస్తే అవతల ఎవరూ లేరు. సో మీ గుండెలను భయం వచ్చి తడితే మీ లోపల విశ్వాసం ఉండి, విశ్వాసం వచ్చి తలుపు తీస్తే బయట భయం ఉండదు. కానీ ఈ రోజున చాలామందికి మన సంఘాల్లో కూడా ప్రార్థన చేయాలంటే భయం, బైబిల్ చదవాలంటే భయం, ఒకరితో 4 నిమిషాలు సువార్త చెప్పాలంటే భయం, దేవుడి సేవ చేయాలంటే భయం. విశ్వాసంలో భయం ఉండదు. భయం ఉంది అంటే నీకు విశ్వాసం లేదు. అండ్ ఈయన మోషే ఈ పరిస్థితిలో ఎలా రాగలిగాడో నీవు కూడా రావచ్చు అండ్ కొనసాగొచ్చు. కనుక నేను నిరీక్షణలోనికి నడిపించడానికి, హోప్ ఇవ్వడానికి ఈ మాటలు కూడా ఒక విషయంలో అంటే దాని గురించి కూడా కొంత వివరణ ఇస్తాను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై అని రాయబడింది. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, హీ ఎండ్యూర్డ్ సీయింగ్ హిమ్ హూ ఈజ్ ఇన్విజిబుల్ అనేటువంటి ఆ స్టేట్మెంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, విశ్వాసము మనల్ని నమ్మకమైన వారిగా, నమ్మదగినటువంటి దేవుడి పట్ల నిత్యము నిష్ట గలవారిగానే ఉంచుతుంది. మన పరిస్థితులు, మన యొక్క విషయాలు ఎలా ఉన్నా పర్వాలేదు, సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్ ఎట్లా ఉన్నా పర్వాలేదు. ఫెయిత్ ఎనేబుల్స్ అస్ టు ఎండ్యూర్ మచ్ ఫర్ గాడ్. దేవుడి కొరకు అత్యధికముగా మనము ఓర్చుకోవడానికి, భరించడానికి, సహించడానికి అండ్ దానిని మోయడానికి విశ్వాసం మనల్ని బలోపేతం చేస్తుంది. హెబ్రీ పత్రిక మీరు జాగ్రత్తగా చదివితే దీంట్లో ఓర్చుకోవడం గురించి అండ్ తుది వరకు ఓర్చుకోవడం గురించి, ఆసక్తిని విడిచిపెట్టకుండా, వీపు చూపకుండా, వెను తిరగకుండా, ఓటమిని అంగీకరించకుండా దేవుడి వైపే నడవడానికి, ఆయన యొక్క జాబితాలో ఉండడానికి ఎన్నో హెచ్చరికలు హెబ్రీ పత్రిక అంతా 13 అధ్యాయాల్లో మనకి రాయబడి ఉంది. నేను జస్ట్ కొన్నింటిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఏమనుంది? సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే మీరు చేపట్టిన దాన్ని మీరు విడిచిపెడతారేమో జాగ్రత్త అని రాశాడు. దాన్ని మీరు ధ్యానించుకోండి. తర్వాత తెలుగులో 13 నుండి 15 వరకు ఉంటుంది, కానీ కావలసిన భాగాన్ని నేను చదువుతున్నాను. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై యుందుము అని రాయబడింది. సో ఎట్లా చెప్తున్నాడు చూడండి, గట్టిగా చివరిదాకా పట్టుకొని ఉండాలి అని. హెబ్రీ 6వ అధ్యాయంలో కూడా కావలసిన భాగం తెలుగులో 11 and 12, 11, 12 కలిసి ఉంటాయి, కానీ కావాల్సింది చదువుతున్నాను. మీరు ఇది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదో మట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాం. ఏ ఇంట్రెస్ట్, ఏ ప్యాషన్, ఏ జీల్, ఎంతూసియాజం మీరు మొదట్లో చూపించారో దాన్ని చివరి దాకా చూపించండి, దాన్ని విడిచిపెట్టొద్దు అని చెప్తున్నాడు. తర్వాత ఇక 10వ అధ్యాయంలోనికి వస్తే 35వ వచనంలో, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. 38లో, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. సో ఎన్నిసార్లు హీబ్రూస్లో అండ్ ఇక హీబ్రూస్ 12:2లో కూడా అది ఇంకా
శ్రేష్టమైనటువంటి మాట. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. సో అగైన్ అండ్ అగైన్ దేవుడు విశ్వాసులకు ఏం చెప్తున్నాడు? మీ విశ్వాసానికి విఘాతాలు అడ్డం వచ్చినప్పుడు, అంటే హిండ్రెన్సెస్ వచ్చినప్పుడు, లేకపోతే ఆటంకాలు వచ్చినప్పుడు, స్టంబ్లింగ్ బ్లాక్స్ వచ్చినప్పుడు ఆగిపోవద్దు, అండ్ వెనక్కి తిరగొద్దు, అండ్ ఆసక్తిని విడిచిపెట్టొద్దు, అక్కడ ధైర్యం కోల్పోవద్దు, ముందుకే రండి, దాటండి, నేను మీతో ఉన్నాను, యేసు వైపు చూడండి, ఆయన మీకు విశ్వాసాన్ని ఇచ్చాడు, అండ్ ఆయనే మీ విశ్వాసాన్ని ఉంచుతాడు, అంటే కంటిన్యూ చేస్తాడు. సో విశ్వాస వీరుడిగా మోషేలో మనకు కనబడేది ఏంటంటే స్థిర బుద్ధి, ఎండ్యూరింగ్ పవర్ అంటారు, స్టెబిలిటీ అంటారు, స్టెబిలిటీ ఆఫ్ ద మైండ్. స్థిర బుద్ధి అంటే స్థిరమైన మనస్సును కలిగి ఉండుట. దేవుణ్ణి నమ్మాను, చివరిదాకా దేవుడినే నమ్ముతాను. దేవుడితో నడక మొదలుపెట్టాడు, చివరిదాకా దేవుడితోనే నడిచాడు. అది విశ్వాసులు స్థిర బుద్ధిని చూపించేటువంటి విషయం. అండ్ ఇలాంటి జీవితం అతడు ఎలా కట్టుకోగలిగాడు, ఎలా దాన్ని కలిగి ఉండగలిగాడు? అపోస్తులైన పౌలు చేసిన పని ఆయన కన్నా సంవత్సరాల క్రితం మోషే కూడా చేశాడు. 2 కొరింథీ 4:18 పౌలు అంటాడు, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కనబడేవి అశాశ్వతము, కనబడనివి శాశ్వతము. ఈ లోక సంబంధమైనవి అశాశ్వతము, అండ్ పర సంబంధమైనవి, దైవ సంబంధమైనవి శాశ్వతము. అండ్ లోకంలో మనం ఎదుర్కొనేవి చులకని శ్రమ, క్షణం మాత్రమే ఉంటుంది. కానీ దేవుడు మనకిచ్చేది అంతకంతకు ఎక్కువగా నిత్యం ఉండే గొప్ప మహిమ భారముతో కూడుకున్నటువంటిది. సో అక్కడ దేవుడిచ్చినటువంటి సత్యమును ఎవరైతే ధ్యానపూర్వకంగా తెలుసుకుంటారో, గ్రహిస్తారో, దానికి తమను తాము అప్పగించుకుంటారో, ఆత్మీయ సత్యములను తెలుసుకుంటారో, స్పిరిచువల్ రియాలిటీస్ని తెలుసుకుంటారో, అలాంటి వారు ఫరో ఆగ్రహానికి, లేకపోతే ఐగుప్తును విడిచిపెట్టడానికి, లేకపోతే ఇశ్రాయేలీయులు కూడా తర్వాత భయపడి అవిశ్వాసాన్ని చూపిస్తారు, వాటన్నింటినీ భరించడానికి, ఆయనకు ఎదుట వచ్చినటువంటి ఆటంకములన్నింటినీ కూడా దాటి రావడానికి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటమిని ఒప్పుకునేటువంటి వ్యక్తిగా ఉండడు, స్థిరుడిగా ఉంటాడు. అది ఆయన యొక్క స్పిరిచువల్ పవర్ యొక్క సీక్రెట్. సో డిస్కరేజ్ అయిపోవడము, డిప్రెస్ అయిపోవడము, లేకపోతే డౌన్ ట్రాడన్గా కిందకి దిగజారి పడిపోయినటువంటి వ్యక్తిగా ఉండడు. మోషే దేవుడి మీద దృష్టిని పెట్టాడు, అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు. అదృశ్యుడు అంటే దృష్టికి కనబడని వాడు, దృష్టికి కనబడని వాడిని చూస్తున్నాడు. అంటే ఈ దృష్టితో కాదు, అదేంటో కూడా నేను మీకు చెప్తాను. కాబట్టి ఇక్కడ విషయాన్ని మనము గ్రహించాలి. అదేంటంటే విశ్వాసపు నేత్రములు కలిగిన వారు అదృశ్యమైన వాటిని చూస్తారు, శరీర సంబంధమైన నేత్రములు గలవారు దృశ్యమైన వాటినే చూస్తారు. సో ఇన్విజిబుల్గా ఉన్న వాటిని చూడాలంటే ఐజ్ ఆఫ్ ఫెయిత్ కావాలి. ఫెయిత్ సీజ్ ఇటర్నిటీ, బట్ ద ఫ్లెష్ సీజ్ ది ఎర్త్. ఈ విశ్వాసము నిత్యత్వాన్ని చూస్తే, పరలోకాన్ని చూస్తే, ఈ శరీరము ఈ భూ సంబంధమైనటువంటి భూమిని అండ్ ప్రస్తుత కాలాన్ని మాత్రమే చూస్తుంది. సో ఫెయిత్ సీజ్ స్పిరిచువల్, ఆత్మీయ విషయాలను విశ్వాసం చూస్తుంది. బట్ ఫ్లెష్ ఓన్లీ సీజ్ ద మెటీరియల్, భౌతికమైన పదార్థ సంబంధమైన వాటినే శరీరం చూస్తుంది. ఫెయిత్ సీజ్ గాడ్, బట్ ఫ్లెష్ కెన్ ఓన్లీ సీ మ్యాన్. విశ్వాసం దేవుణ్ణి చూస్తే ఈ శరీరము మనిషిని మాత్రమే చూస్తుంది. ఆండ్రూ మర్రే అనేటువంటి భక్తుడు అందుకే అన్నాడు, హియర్ ఈస్ ద మైటీ పవర్ ఆఫ్ ఫెయిత్, ఇట్ సీస్ వాట్ అదర్స్ కెనాట్ సీ. ఇదిగో విశ్వాసంలో ఉన్నటువంటి గొప్ప శక్తి, ఇతరులు చూడలేని దాన్ని అది చూస్తుంది. సో ఈ రోజున ఒక విశ్వాసి చాలా గొప్పగా ప్రభు కోసం బతుకుతున్నాడంటే ఆయన చూస్తున్న దాన్ని ఇతరులు చూడట్లేదు. కనుక ఇద్దరు ఒకే ప్లేన్, ఒకే లెవెల్లో లేరు. ఇంతకీ మోషే గురించి మీరు ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము, తెలుగు బైబిల్లో చివరి వచనం అనుకుంటాను, 12వ వచనము చదువుకోండి. అక్కడ ఏమని ఉంటుందంటే, యెహోవాతో ముఖాముఖిగా మాట్లాడినటువంటి మోషే వంటి ప్రవక్త మరొకడు లేడు. సో మోసెస్ హ్యాడ్ ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్ విత్ గాడ్. నా ముఖాముఖిగా దేవుడితో మోషే మాట్లాడాడు అన్నదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనం మామూలుగా బైబిల్ని అన్ని వచనాలను, బైబిల్ యొక్క సారమంతటిని తెలుసుకోకపోతే ఒక వచనం ప్రకారం ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకుంటాం. అది చాలా పెద్ద పొరపాటు. సో బైబిల్లో ఉన్నటువంటి బోధ అంతటిని కూడా మనము
అకలింపు చేసుకుంటే స్క్రిప్చర్ ఇంటర్ప్రెట్ స్క్రిప్చర్ బైబిల్ వచనమే బైబిల్ వచనాలను మరి చక్కగా వివరించి చెప్తుంది కనుక అక్కడ మనకు సత్యాలన్నీ అవగతం అవుతాయి. ఉదాహరణకి దేవుడే మోషేతో ఏం చెప్పాడో నేను మీకు చదువుతాను. నిర్గమాకాండం 33వ అధ్యాయము 20వ వచనం. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. మోషేతోనే చెప్తున్నాడు, నువ్వు నా ముఖాన్ని చూడలేవు, ఏ మనిషి కూడా నా ముఖాన్ని చూసి బ్రతుకులేడు. సో నిర్గమాకాండంలో ఏమో ఈ మాటలు చెప్పిన దేవుడు, అక్కడేమో ఆ మాటలు రాయించాడు. యెహోవాని ముఖాముఖిగా చూసినటువంటి ప్రవక్త మోషే వంటి వాడు మరొకడు లేడు. దాని అర్థం ఏంటి? ఓల్డ్ టెస్టమెంట్లో ఎవరు ఎన్నడూ దేవుడిని చూడలేదు, చూచి బతుకజాలరు. న్యూ టెస్టమెంట్లో కూడా అనేక సందర్భాల్లో అనేక వచనాల్లో అదే సత్యము దేవుడు రాయించాడు. నేను ఒక వచనాన్ని చదువుతాను. 1 తిమోతి 6వ అధ్యాయంలో చాలా బలమైనటువంటి వచనం అది. 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు అంటే మోషే కూడా చూడలేదు. మరి మోషే ఎలా చూశాడు? విశ్వాస నేత్రాలతో చూశాడు. మనోనేత్రాలు తెరవబడినప్పుడు చూశాడు, బాహ్య నేత్రాలతో కాదు. దేవుడు ఆత్మై ఉన్నాడు, ఆయనకు ఒక దేహము లేదు. సో దేవుణ్ణి మనోనేత్రాల చేత విశ్వాస సంబంధమైనటువంటి విధానంలో మోషే చూశాడు. అసలు విశ్వాసం అంటే ఏంటో మనకి హెబ్రీ 11లోనే ప్రారంభంలోనే చూశాం కదా. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. సో ఇన్విజిబుల్ థింగ్స్ ఉన్నాయి అన్నదానికి ఎవిడెన్స్ ఫెయిత్. సో ఇన్విజిబుల్ గాడ్ని కూడా ఫెయిత్ తన ఐస్ ద్వారా చూసినప్పుడు ఆయన యొక్క పర్సన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని అండ్ ఆయన యొక్క పవర్ని, ఆయన శక్తిని అండ్ ఆయన ప్యూరిటీని, ఆయన పవిత్రతను, ఆయన పర్పస్, ఆయన ఉద్దేశాన్ని, ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలను విశ్వాసము ద్వారా మోషే చూడగలిగాడు. అండ్ ఇది ఒక విడ్డూరం అన్నమాట. పారాడాక్స్ అంటారు. కనబడని దాన్ని చూడడం అంటే అదృశ్యమైన వాటిని చూచుట, అదృశ్యమైన దేవుణ్ణి చూచుట అంటే అదొక విడ్డూరమే కదా. సో విశ్వాసం ఏం చేస్తుంది అంటే ఫెయిత్ షార్పన్స్ అవర్ విజన్. మన దర్శనాన్ని అది పదును పెట్టి మనకు కనబడనివి, మామూలుగా కనబడనివి కూడా కనబడేటట్టు చేస్తుంది. దేవుణ్ణి వాక్యము చదివినప్పుడు ముఖ దర్శనం చేసుకోవచ్చు. సో ఆ ప్రకారం వారు ముఖ దర్శనం చేసుకోవడానికి అనేకులకు దేవుడు అవకాశం ఇచ్చాడు. మోషే దేవుడి యొక్క మాటలు వింటున్నాడు, దేవుడి యొక్క సన్నిధిలో ఉన్నాడు, దేవుడి యొక్క ముఖ దర్శనాన్ని ఆయన పొందుకున్నాడు. ఒక భక్తుడు ఈ రకంగా అంటాడు, ఆయన చెప్పింది ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన సార్వభౌమత్వం ఏంటో, ఆయన సర్వశక్తి ఏంటో, ఆయన నమ్మకత్వం ఏంటో మోషేకి అర్థమైంది గనుక మోషే అదృశ్యుడైన వానిని చూచాడు. అండ్ దేవుడు అన్ని సమయాల్లో ఏకరీతిగా ఉంటాడు అనేది మోషే చూచాడు కనుక మోషే దేనికి భయపడలేదు, అన్నింటినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అండ్ ఇక్కడ తెలుగు బైబిల్లో మనకి రాయబడింది మరి చూచుచున్నట్టు అని ఉంది. అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు. యాక్చువల్గా గ్రీక్లో దాని యొక్క అర్థం ఏంటంటే హిజ్ ఐస్ వర్ ఫిక్స్డ్. నిరంతరమిక ఆయన చూపులు దేవుడి మీదే, అదృశ్యమైన దేవుడి మీదే ఉన్నాయి, పైవైపే ఉన్నాయి, పరలోకం మీదే ఉన్నాయి. దాని యొక్క వర్బ్ని ఈ రకంగా కూడా వాడతారు, ఆఫ్ కీపింగ్ వన్స్ అటెన్షన్ ఫిక్స్డ్ ఆన్ సంథింగ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ కీప్స్ ఇస్ ఫిక్స్డ్ on the object or model that is reproducing in his painting or sculpture. సో ఒక కళాకారుడు తన పెయింటింగ్ మీద దృష్టి పెట్టి గంటల తరబడి అక్కడే దృష్టి ధ్యాస పెట్టి ఏ రకంగా పనిచేస్తాడో మోషే నిరంతరము దేవుడి వైపే తన దృష్టిని నిలిపాడు, చూస్తూనే ఉన్నాడు. మిగతా అన్నింటి మీద నుండి కన్నులు ఎత్తేసి ఆయన మీదే కన్నులు ఇక నిమగ్నం చేసి చూస్తూనే ఉన్నాడు. ఇలాంటి అనుభవం ఎంతమంది క్రైస్తవులకు ఉంది, ఎంతమంది విశ్వాసులకు ఉంది? అండ్ గుర్తుపెట్టుకోండి, మనము వి ఫిక్స్ అవర్ ఐజ్ ఆన్ ది అల్టిమేట్, నాట్ ఆన్ ది ఇమీడియట్. ప్రస్తుతం వెంటనే మనకు అందుబాటులోకి వచ్చే వాటి మీద కన్నులు పెడితే మనకు మేలు కలగదు. తర్వాత నిరంతరం నిత్యత్వంలో మనం పొందుకోబోయే వాటి మీదే కన్నులు పెట్టాలి. ఆ ఇటర్నల్ రివార్డ్ మీదే కన్నులు పెట్టాలి. టోక్యో 2020 మొన్నే అయిపోయాయి. అప్పుడు వారు ఎంత భోజనాన్ని తినకుండా కోరిక చంపుకుంటున్నారో, ఎంత నిద్రపోకుండా కోరిక చంపుకుంటున్నారో, ఎన్ని విషయాల్లో పాలు ఉండక కోరికలు చంపుకుంటున్నారో మనకు తెలుసు. వారి చూపు అంతా దేని మీద ఉంది? మెడల్ మీద ఉంది.
గోల్డ్ మెడల్, లేకపోతే సిల్వర్ మెడల్, లేకపోతే బ్రాంజ్ మెడల్, సమ్ మెడల్ ఫర్ మై కంట్రీ, ఫర్ మై ప్రైడ్. సో వీటన్నిటిని వదిలేశారు, వాళ్ళ గోల్ అక్కడ ఉంది కనుక. అలాగే దేవుడే మోషే యొక్క గోల్ కదా, ఆయన్ని చూస్తున్నట్టుగా అతడు అక్కడే దృష్టి నిలిపాడు. ఇక్కడ ఇంకో మాట కూడా నేను చెప్తాను. సోకాల్డ్ క్రైస్తవులు కూడా చాలామంది ఇంట్లో విగ్రహాలు పెట్టుకుంటారు, యేసు బొమ్మలు పెట్టుకుంటారు, ఫోటోలు పెట్టుకుంటారు, మరియమ్మ బొమ్మలు పెట్టుకుంటారు. అది దేవుడిని కించపరిచినట్టు, దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా పోయినట్టు. ఎందుకంటే దేవుడు అదృశ్యుడు, ఆయన కంటికి కనబడలేదు, ఎన్నడూ ఎవడు ఆయన్ని చూడలేదు. మరి ఎన్నడూ దేవుడిని ఎవడు చూడనప్పుడు ఒక ఆర్టిస్ట్ గీసినటువంటి పెయింట్ని, లేకపోతే ఒక స్కల్ప్టర్ చెక్కినటువంటి ఒక శిల్పాన్ని నువ్వు ముందు పెట్టుకుని ఇదే దేవుడు అంటే ఎట్లా? సో దేవుడిని అవమానపరిచినట్టు, పాపం చేసినట్టు. అందుకనే 10 కమాండ్మెంట్స్లో దేవుడు దాన్ని ఖచ్చితంగా కరాఖండిగా కొట్టిపారేశాడు. దాన్ని ఎవ్వరు కూడా చేయకూడదు. వెలిచూపుతో మనం నడుచుకోం, విశ్వాసంతో మనం నడుచుకుంటాం. అండ్ ఇక్కడ విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్యలో మోషే చాలా స్పష్టంగా విశ్వాసం వైపే ఆయన ప్రతిసారి నిర్ణయం చేస్తూ వచ్చాడు. అవిశ్వాసం ఉండుంటే రాజుకు భయపడేవాడు, అవిశ్వాసం ఉండుంటే ఐగుప్తుకి లొంగిపోయేవాడు, అవిశ్వాసం ఉండుంటే ప్రతి ఆటంకాన్ని చూసి ఆయాసపడి అక్కడే కూలిపోయేవాడు, అవిశ్వాసం ఉండుంటే ఈ ప్రజలందరినీ కూడా వెంటబెట్టుకొని ఆ యొక్క సముద్రాన్ని దాటేవాడే కాడు. దేవుణ్ణి చూశాడు, విశ్వాస వీరుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మన కుటుంబాల్లో కూడా అందరికీ విశ్వాసం ఒకే తరహాలో సమానంగా లేదు. భర్త దేవుణ్ణి చూస్తుంటే భార్య లోకాన్ని చూస్తోంది కనుక భర్త చూసినటువంటి దేవుణ్ణి భార్య చూడలేకపోతుంది. ఇద్దరి మధ్యలో తగాదా. తల్లిదండ్రులు దేవుణ్ణి చూస్తుంటే పిల్లలు లోకాన్ని చూస్తున్నారు కనుక తగాదా, లేక పిల్లలు దేవుణ్ణి చూస్తుంటే తల్లిదండ్రులు లోకాన్ని చూస్తున్నారు కనుక తగాదా. తోబుట్టువుల మధ్యలో తగాదా, ఒకరు పైకి ఒకరు కిందికి చూస్తున్నారు కనుక. సంఘాల్లో తగాదా, ఎందుకంటే మరి దేవుని సేవకుడు పైకి చూస్తూ సంఘమంతా కిందికి చూస్తుంటే తగాదా కాకపోతే ఏమవుతుంది? ఆర్ సంఘంలో కొందరు పైకి చూసి సంఘస్థులు మిగతా వారు సేవకులు కిందికి చూస్తుంటే అక్కడ తగాదా లేకపోతే ఏముంటుంది? అందరూ దేవుడి వైపు చూడట్లేదు. ఎవరెవరు దేవుడి వైపు చూస్తున్నారో వారు దేవుడి కొరకు జీవిస్తారు, ఘనకార్యాలు చేస్తారు. సో మోషే దేవుడిని ప్రేమించాడు, దేవుడి కొరకే ఆయన పరితపించాడు, దేవుడి యొక్క సంబంధిగా ఆయన జీవితంలో బ్రతికాడు. నాకు ఒక ఓల్డ్ బిషప్, ఎర్లీ చర్చ్ బిషప్ చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. ఆయన అంటాడు, ఆయన యొక్క జీవిత రహస్యం ఏంటంటే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి కన్నులను సరిగ్గా వినియోగించుట నేర్చుకున్నాడు. ఆయన కన్నులు ఎక్కువ సమయం పరలోకం వైపు చూస్తాయి, ఎందుకంటే నా ప్రధానమైనటువంటి పని దానికి సంబంధించింది కనుక నేను ఎక్కువ సమయం అక్కడే చూస్తాను. రెండవది, అప్పుడప్పుడు భూమి వంక చూస్తాను, ఎందుకంటే ఏదో ఒక రోజున నేను శ్వాస విడుస్తాను, చనిపోతాను. చనిపోయినప్పుడు నా దేహాన్ని పాతిపెట్టడానికి ఎంత గొయ్యి అవసరము అన్నది నేను గుర్తుపెట్టుకోవడానికి భూమి వైపు చూస్తాను. మిగతా సమయంలో నా చుట్టూ ఉన్నటువంటి మనుషులందరి వైపు కూడా చూస్తాను, ప్రార్థించడానికి అండ్ నన్ను నేను పరీక్షించుకోవడానికి, బలపరచుకోవడానికి. ఎందుకంటే పైన చూసినంతసేపు అక్కడే నా నిత్య సంతోషం ఉంది అన్నది నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. అండ్ భూమి వంక చూసినప్పుడు ఆ సమాధిలో నా యొక్క చింతలు, ఆందోళనలు ఇక ఏవి ఉండకుండా పోతాయి కనుక నేను ఇప్పుడు బ్రతుకున్నప్పుడు కూడా అవి కలిగి ఉండకూడదు అన్నది నేర్చుకున్నాను. అండ్ నా చుట్టూ చూసినప్పుడు నా చుట్టూ ఉన్నటువంటి వారందరికీ నాకన్నా ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో కన్నీళ్లు ఉన్నాయి, ఎన్నో నష్టాలు, కష్టాలు, ఘోరమైన పరిస్థితుల్లో వారు ఉన్నారు. వారందరికన్నా దేవుడు నన్ను శ్రేష్టంగా ఉంచాడు, దేవునికి స్తోత్రం అని ఆయన సంతోషిస్తాడు. కనుక ఆయన అంటాడు, నాకు అసలు కంప్లైంట్ చేయడానికి అవకాశమే ఉండదు, నేను ఒక ఫిర్యాదు చేయడానికి అవకాశమే ఉండదు పైన దేవుడికి, నా చుట్టూ ఉన్న మనుషులకి. ఎంత మంచి రహస్యమో చూడండి. సెకండ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఎక్కువ చెప్పాను, మిగతా 2 పాయింట్లు అంతసేపు నేను చెప్పను, ఎందుకంటే బ్రీఫ్గా మనం ముగిద్దాం. సెకండ్ పాయింట్ ఏంటి? మోసెస్ రెవియర్డ్ వండర్ఫుల్ పాస్ ఓవర్. మోసెస్ రెవియర్డ్ వండర్ఫుల్ పాస్ ఓవర్. 28వ వచనంలో మీరు ఒకవేళ చూసినట్లయితే, ఇక ఆ భాగాలు 28, 29 మీరు కూడా ధ్యానించుకోవడానికి నేను విడిచిపెడతాను. తొలిచూలు పిల్లలను నాశనం చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకొండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. సో ఇక్కడ అగైన్ అండ్ అగైన్ విశ్వాసమును బట్టి అనేదే మనం చూస్తాం. మోషే విశ్వాసము ఎంత ఘనమైనదో ఆయన దేవుడు ఆజ్ఞాపించిన రీతిలో పస్కాను ఆచరించుట, ఇశ్రాయేలీలు దానిని ప్రతి సంవత్సరం ఆచరించినట్టు జ్ఞాపకార్థముగా పెట్టుకొనుటను ఆయన
స్థాపించిన విషయంలో మనకు కనబడుతుంది. అది చాలా గంభీరమైనది. మీరు రాసుకొని చదువుకోవచ్చు. మోషే నిర్గమాకాండము 11వ అధ్యాయంలో దేవుడు మోషేతో చాలా స్పష్టంగా చెప్పాడు. 1వ వచనంలో, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించదును, అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని పోనిచ్చును, అతడు మిమ్మల్ని పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టును. సో ఇక 10th తెగులు అంటే 10వ తెగులు వచ్చినప్పుడు మోషేని ఐగుప్తీయులను ఫరో పంపిస్తాడు అని చెప్పినప్పుడు దేవుడు చాలా చక్కని ఆదేశాన్ని ఇచ్చాడు. పస్కాను ఆచరించుటను గురించి దేవుడు ఏ రకంగా చెప్పాడో, ఏ విషయములను గురించి చెప్పాడో అలాగే కంప్లీట్గా దేవుడి యొక్క కమాండ్మెంట్ని, ఇన్స్ట్రక్షన్ని మోజెస్ పాటించాడు. ఇప్పటిదాకా ఒక తెగులు తర్వాత ఇంకొక తెగులు వచ్చినా కూడా ఫరో ఎందుకు ఈ ఇశ్రాయేలీలను పోనివ్వలేదంటే అతడు కఠినాత్ముడు, అతడు కిరాతకుడు, అతడు ఒక పెద్ద గర్వాంధుడు కనుక అతడు విడిచిపెట్టలేదు. అతడు ఏంటో, అతని స్వభావం ఏంటో దేవుడికి తెలుసు. దేవుడు తన సార్వభౌమత్వాన్ని చూపించడానికి అతన్ని కూడా తన పాత్రగా వాడుకున్నాడు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే మోషే అబ్రహాములాగా ఒక బలిని అర్పించడానికి దేవుడి చేత పిలువబడినప్పుడు దాన్ని అమలు చేశాడు. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. ఇక్కడ మోషే ఒక జీవిని, ఒక గొర్రెను అతడు పస్కా బలిగా ఇవ్వడానికి దేవుడి చేత పిలువబడినప్పుడు ఆ పని చేయడానికి అతడు పూనుకున్నాడు. థామస్ అక్వైనస్ చెప్పినటువంటి మరొక మాటను నేను మీకు కోట్ చేస్తాను. ఆయన అంటాడు, 3 things are necessary for salvation of man. ఒక మనిషి రక్షణకు 3 విషయాలు అవసరం. ఒకటి, టు నో వాట్ హీ ఆట్ టు బిలీవ్, తాను ఏమి నమ్మాలో ఎరిగి ఉండుట. రెండవది, టు నో వాట్ హీ ఆట్ టు డిజైర్, తాను ఏమి కోరుకోవాలో ఎరిగి ఉండుట. అండ్ మూడవది, అండ్ టు నో వాట్ హీ ఆట్ టు డూ, అండ్ తాను ఏమి చేయాలో ఎరిగి ఉండుట. తాను ఏమి నమ్మాలో, ఏం కోరుకోవాలో, ఏం చేయాలో తెలుసుకొని ఉండుట. సో మనము దేన్ని నమ్మాలి? యేసుక్రీస్తు యొక్క సువార్తకు. ఇదొక టైప్గా పస్కా అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో చేయబోయేటువంటి గొప్ప విమోచన కార్యానికి ముందుగా వచ్చినటువంటి ఒక చిత్రముగా, ఒక నీడగా మనకు చూపించబడింది. నిజస్వరూపం ప్రభులో ఉంది కనుక మనము దేన్ని నమ్మాలి? యేసుక్రీస్తు యొక్క సువార్తను, క్రీస్తు యేసు అను దేవుని కుమారుడు మన రక్షకుడిని నమ్ముట అండ్ ఆయన్నే కోరుకొనుట, ఆయన ద్వారా మనకు కలిగేటువంటి పాపక్షమాపణ, రక్షణ భాగ్యం, ఆత్మ విమోచించబడి నిత్య జీవానికి మనం వెళ్ళుట. అండ్ దీని కొరకు దేవుడి వాక్యంలో ఆయన ఏం చెప్పాడో దాన్ని మనం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభు చెప్పాడు, సువార్తను నమ్మండి ఎందుకంటే దేవుడి రాజ్యం సమీపించింది అండ్ మారు మనసు పొందండి. సో ఎప్పుడైతే నువ్వు ఒక్కసారి సువార్త విన్నా కూడా నీ పాపాన్ని యేసు భరించాడు, దానికి ప్రాయశ్చిత్తం చేశాడు, నిన్ను కడిగి, నిన్ను కొని, నిన్ను తన కొరకు నిలువబెట్టుటకు ఆయన రక్తాన్ని కార్చాడు, మూల్యం చెల్లించాడు, నీకు బదులు నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు, చనిపోయి సమాధి చేయబడి ముందు ఆయన చెప్పినట్టుగానే 3వ దినమున తిరిగి లేచాడు. దాన్ని నమ్మి నీ పాపం ఒప్పుకొని విడిచిపెడితే, మారు మనసు పొందితే క్షమించబడి రక్షించబడతావు. అండ్ ఇది తెలియక చాలామంది ఈ రోజున క్రైస్తవ లోకంలో లక్షల మంది నరకం వైపు నడిచి వెళ్ళిపోతున్నారు. ఎంత దుర్మార్గం, ఎంత దయానీయమైనటువంటి స్థితి. సో రక్త ప్రోక్షణం గురించి కూడా ఒక మాటను నేను ఇక్కడ మీకు చెప్పి ముందుకు వెళ్ళక మునుపు, పస్కా గురించి మీకు అందరికీ తెలుసు కనుక నేను వివరించట్లేదు. ఐగుప్తులో ఉన్నటువంటి వారందరి మీదికి దేవుడు పంపించేటువంటి చివరి తెగులు, దానిలో ఐగుప్తు మనుషులు, జంతువుల్లో ఉన్నటువంటి మొదటి సంతానం, జ్యేష్ఠ్య సంతానము చంపబడుతుంది. ఇశ్రాయేలీయుల మీదికి కూడా మరణదూత వచ్చినప్పుడు వారు చావకుండా ఉండాలి అంటే ఏం జరగాలో దేవుడు ఇక్కడ చెప్పాడు. సో ఇక్కడ వీరు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ భాగాన్ని చదువుతాను. నిర్గమకాండము 12వ అధ్యాయములో 12, 13 వచనాలు రక్త ప్రోక్షణం గురించి ఏమని రాయబడింది. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ఎంత చక్కగా దేవుడు చెప్పాడో చూడండి. సో టేక్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ అండ్ అప్లై ఇట్ టు యువర్ డోర్ పోస్ట్ అండ్ యువర్ లింటెల్స్. సో పైన ఉన్నటువంటి ఆ గడప కమ్ములకు, పక్కన ఉన్నటువంటి గడప కమ్ములకు రక్తాన్ని పూస్తే మీరు, మీ యొక్క ఇంటి పిల్లలు మరణం నుండి బయటపడతారంటే మీ పిల్లలు ప్రథమ సంతానం బయటపడతారు అని దేవుడు చెప్పాడు. సేమ్ థింగ్ మనకి
హెబ్రీ 9లో ఒక వచనాన్ని నేను చదువుతాను. అది న్యూ టెస్టమెంట్లో యేసుక్రీస్తు ద్వారా మనకెలా అన్వయించబడుతుందో, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మిమ్మల్ని శుద్ధి చేస్తుంది. ఎందుకు? జీవము గల దేవుణ్ణి సేవించడానికి. నిర్జీవమైన చచ్చిన పనులను విడిచిపెట్టి, ఐగుప్తు బానిసత్వంలో ఇప్పటిదాకా వీళ్ళు చేసింది అదే. వారు ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించి సేవించబోతున్నారు కనుక వారు శుద్ధి చేయబడాలి, అందుకనే రక్షించబడాలి. ఆ రకంగా వారి జీవితంలో దైవ కార్యాన్ని దేవుడు జరిగించాడు. సో తొలిచూలు పిల్లలు చంపబడకుండా అనేది మనం ఇక్కడ చదివాం. నాశనము చేయవాడు ఇశ్రాయేలును ముట్టకుండా. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని చాలామంది గుర్తించరు. అంటే ఐగుప్తీయులను చంపుతాడు, ఇశ్రాయేల్ ఎందుకు చంపుతాడు అనుకునేటువంటి వారు కూడా ఉన్నారు. కానీ అక్కడ బైబిల్లో దేవుడు ఏం రాయించాడు? ఇశ్రాయేలీయులను ముట్టకుండా. అంటే వారు కూడా ఐగుప్తీయులు చేసినట్టే చేస్తే వారిని కూడా ముట్టే అవకాశం ఉంది. వారు ఆ యొక్క పైన పక్కన రక్తాన్ని పూసుకోకపోతే దేవుడి యొక్క సంహార దూత వారిని కూడా ముడతాడు. వారిళ్లలో కూడా చావులు, వారిళ్లలో కూడా పెడబొబ్బలు, వారిల్లో కూడా దుఃఖము, వారింట్లో కూడా ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే పాపం వలన వచ్చే జీతం మరణం. ఐగుప్తీయులు పాపం చేశారు, ఇశ్రాయేలీయులు పాపం చేశారు కనుక ఇద్దరికీ ఒకే రకమైనటువంటి శిక్ష. కాకపోతే ఐగుప్తీయులు దేవుడి మీద తిరుగుబాటు చేశారు, ఇశ్రాయేలీయులు దేవుడి దగ్గర తగ్గించుకున్నారు. ఐగుప్తీయులు అవిశ్వాసం, ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసం. కనుక విశ్వాసమును బట్టి రక్త ప్రోక్షణ ఆచారాన్ని ఆచరించినందుకు వారు బయటపడ్డారు. సో నా ప్రియ సహోదరి సహోదరులు, నాకు ఒక చారిత్రాత్మకమైన సత్యం గుర్తుకొస్తుంది. లేట్ డ్యూక్ ఆఫ్ కెంట్, ఆయన క్వీన్ విక్టోరియా యొక్క తండ్రి. ఆయన చనిపోయేటువంటి సమయంలో ఆయన ఆత్మీయ స్థితి గురించి తన వైద్యుడితో మాట్లాడుతున్నాడు, పర్సనల్ ఫిజిషియన్తో మాట్లాడుతున్నాడు. నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అని అంటున్నప్పుడు పర్సనల్ ఫిజిషియన్ ఈ డ్యూక్తో అంటున్నాడు, మీకేంటయ్యా, మీరు రాజులు, మీకేంటయ్యా, మీకేం తక్కువ ఉంది, మీరు ఎంతో గొప్ప గనులు, అండ్ మీ యొక్క వంశమును బట్టి, మీరు చేసిన కార్యములను బట్టి, మీకున్న ఘనతను బట్టి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, మీరంతా పరలోకానికి వెళ్ళిపోతారు. ఇలా చాలామంది అబద్ధికులు మన చుట్టూ చేరి మనల్ని నరకానికి తీసుకుపోతూ పరలోకానికి పోతారని బొంకుతూ ఉంటే మనము తెలుసుకోకుండా సర్వనాశనానికి అప్పగించబట్టే ఎంత దయానీయం. కానీ డ్యూక్ ఆఫ్ కెంట్కి జ్ఞానం ఉంది కనుక ఆయన ఒక మాట అన్నాడు, లేదు లేదు, నువ్వు చెప్పే మాటలు నాకు సత్యముగా లేవు. ఎందుకంటే నేను కూడా పాప క్షమాపణ పొందాలి, నేను కూడా రక్షణ పొందాలి. అండ్ నేను రక్షణ పొందాలంటే అది ఒకే ఒక రకంగా సాధ్యము. ఇట్ ఈస్ నాట్ యాజ్ ఎ ప్రిన్స్ బట్ యాజ్ ఎ సిన్నర్. ఒక రాకుమారుడిగా నేను రక్షించబడను, ఒక పాపిగానే రక్షించబడతాను. సో ప్రతి పాపి రక్షించబడాలి. ఇశ్రాయేలు పాపి రక్షించబడాలి, ఐగుప్తు పాపి రక్షించబడాలి. నువ్వు పాపివైతే నువ్వు రక్షించబడాలి. అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే, మోజెస్ redeemed worldly people. మోసెస్ redeemed worldly people. 29వ వచనం, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి, ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. సో విశ్వాసాన్ని బట్టే మోషే ఏం చేశాడు? లోక సంబంధులు అంటే ఐగుప్తు సంబంధులు, ఐగుప్తులో బానిసలు, దేవుడికి దురస్తులుగా ఉండి అప్పుడప్పుడు దేవుడికి మొరపెట్టి సహాయం చేయమని వేడుకునేటువంటి వీరిని కూడా బయటికి తీసుకుని వచ్చాడు. అండ్ వీరిని వరల్డ్లీ పీపుల్ అని ఎందుకన్నాను, లోకస్తులు అని ఎందుకంటున్నానంటే ఒక ఉద్దేశంతో, అది కూడా మీకు ఒక నిమిషంలో నేను చూపిస్తాను. సో ఇక్కడ విశ్వాసం విడుదలకు నడిపించింది, విశ్వాసము విధేయతకు నడిపించింది, విశ్వాసము ఐగుప్తును విడిచినట్లు అన్నింటిలో కూడా సహాయపడింది. కనుక మనము నిజముగా దేవుడిని గొప్పగా ఘనపరిచేటువంటి విషయము ఆయన ద్వారా, వాక్యము ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి విశ్వాసంలోనే ఉంది. అది విశాలమవుతున్న కొలది మనం విశాలమవుతాం అండ్ అన్ని విషయాల్లో నుండి మనం విడుదల పొందుతాం. ఐగుప్తు నుండి వారు బయటకు వచ్చారు, వారు ఎర్ర సముద్రం దాటాల్సి వచ్చింది, అది దేవుడి నిర్ణయం. ఎర్ర సముద్రంలో వారు దేవుడి యొక్క అద్భుత కార్యాన్ని చూశారు. పొడి నేలన నడిచినట్టు నడిచి అవతలికి వెళ్ళిపోయారు. కాకపోతే దానికన్నా ముందు కొంత స్టోరీ జరిగింది. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఫస్ట్ 13 నుండి 15 వచనాల వరకు నేను చదువుతాను. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమును యుద్ధము చేయును, మీరు ఊరకయ్య ఉండవలనని ప్రజలతో చెప్పాను. 2 సార్లు చెప్తున్నాడు ప్రజలతో, ఊరక నిలుచుండి చూడండి, స్టాండ్ అప్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్. ఊరుకోండి ఊరుకోండి అంటున్నాడు. మీరు చేయాల్సింది ఏమీ లేదు,
దేవుడే చేస్తాడు. అండ్ 15లో అంటాడు, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. సో ఇశ్రాయేల్ పరిస్థితి ఏంటి? వెనకాల ఫరో తన సైన్యములు రథములతో వెంటబడి వస్తుంటే ముందేమో ఎర్ర సముద్రం ఉంది. దీన్ని తెలుగులో అంటుంటారు కదా, ముందు నొయ్యి వెనక గొయ్యి అని. సో ఆ పరిస్థితిలో ఇద్దరి మధ్యలో ఇరుకునబడినప్పుడు వారు భయపడి బెంబేలెత్తిపోయి ఏమేమో మాట్లాడేస్తున్నారు. అవన్నీ వచనాలు చదవడానికి ఇప్పుడు సమయం సరిపోదు. కానీ 9వ వచనం నుండి మీరు తర్వాత నిర్గమ 11:9 నుండి మెల్లగా చదువుకొని చూసుకోండి. ఇశ్రాయేలీయులు ఏం చేశారు? ఐగుప్తీయులను కనులెత్తి చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టారు. అండ్ మోషేతో అంటున్నారు, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మ ఇట్లు చేయనేలా? సో మేము వారికి బానిసలుగా ఉంటే బాగుండేది కదా, ఇక్కడికి వచ్చి చచ్చే కన్నా అని వారు భయపడిపోయి అవిశ్వాసులుగా మాట్లాడి సనుగుతున్న సమయంలో దేవుడు అంటాడు, వారితో చెప్పు ఊరుకోమని, వారితో చెప్పు వారు నిలుచుండి రక్షణను చూస్తారని, వారితో చెప్పు ముందుకు సాగిపోమని. అది అక్కడ ఉన్నటువంటి సన్నివేశం అన్నమాట. నా ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి పరిస్థితిలో మోషే ఏం చేశాడంటే ఆ ప్రజల్ని ధైర్యపరిచాడు. ఆ ప్రజలకి కావలసినటువంటి విశ్వాసము లేదు, కానీ మోషే విశ్వాసమును బట్టి ఆయన వారిని ముందుకు నడిపించాడు. కనుక ఇక్కడ విశ్వాసము అనగానే ఇశ్రాయేలీయుల యొక్క విశ్వాసము అని పూర్తిగా పర్ఫెక్ట్గా మనం తీసుకోలేము. యాక్చువల్గా మోషే యొక్క విశ్వాసము ఇశ్రాయేలీయులకు అక్కడ ఉపయోగపడింది అనేది మనకు అర్థమవుతుంది. నిర్గమకాండం 14 మొదటి నుండి మీరు చదువుకుంటే మోషేకి దేవుడి మీద ఉన్న ప్రగాఢ విశ్వాసం వీరికి లేదు అనేది తెలిసిపోతుంది. సో హెబ్రీ గ్రంథకర్త ద్వారా దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, ఈ అవిశ్వాసులను కూడా నేను మోషే విశ్వాసమును బట్టి బయటికి దాటవేయడానికి కనికరము చూపుతున్నాను. చాలా సందర్భాల్లో ఒకరి విశ్వాసం ఇతరులు రక్షణ పొందడానికి, ఇతరులు దేవుడి మార్గంలోనికి రావడానికి, ఇతరులు అవిశ్వాసం నుండి విడుదల పొందడానికి ఉపయోగపడుతుంది. అండ్ దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఎర్ర సముద్రాన్ని ఏ రకంగా ఆయన చెప్పాడో అలాగే ఆయన దాన్ని వేరు చేసి చూపించాడు. దాని గురించి ప్రపంచంలో చాలామంది క్రిస్టియన్స్ రకరకాల వ్యాఖ్యానాలు, పుస్తకాలు అండ్ ఎన్నో కొటేషన్స్, ఆర్టికల్స్ రాశారు. అదంతా కూడా ఒక మిథ్య, అది నిజం కాదు, అట్లా అవ్వదు, అది సాధ్యం కాదు, రకరకాల ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చారు. వాటినన్నిటినీ పక్కన పెట్టండి. దేవుడు చెప్పిన మాట మీరు వినండి. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. సో విశ్వాసం ఈ మాటల్ని నమ్ముతుంది, అవ్యర్థమైన అవివేక మాటల్ని నమ్మదు. అండ్ 22లో నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. సో దేవుడు ఎంత అద్భుతం చేశాడో ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన యొక్క మిరక్యులస్ పవర్ ద్వారా, అద్భుత శక్తి ద్వారా నీటిని మరి అటు ఇటు 2 గోడలుగా చేశాడు. అండ్ మధ్యలో ఆరిన నేల, దాంట్లో ఇశ్రాయేలీయులు నడిచిపోయారు. ఇది ఒక ఘనమైనటువంటి అద్భుతం. వాడబడినటువంటి పదం కూడా ఒక పట్టణం చుట్టూ ప్రహరీ గోడ, బలంగా గోడ ఎట్లా కడతారో, కావలి గోడ ఎట్లా కడతారో అట్లా దేవుడు ఆ నీటిని రెండింటి వైపు గోడగా పెట్టేశాడు. మధ్యలో నుండి వీరు పోయారు. మరలా ఆయన వాటిని విడుదల చేసినప్పుడు ఆ నీరు వచ్చేసి దాంట్లోనికి వచ్చినటువంటి ఐగుప్తీయుల్ని ముంచేసింది. నాకు ఒక సంగతి జ్ఞాపకం వస్తుంది. ఒక పాస్టర్, ఆయన ఒక నల్లజాతీయుల సంఘానికి సేవకుడు, ఆయనకి అద్భుతాల్లో విశ్వాసం లేదు. కనుక ఆయన ఒక రోజున ఈ ఎర్ర సముద్రాన్ని ఇశ్రాయేలీయులు దాటడం గురించి బోధిస్తున్నప్పుడు ఒక నల్లజాతీయుడు చాలా ఉత్సాహంతో లేచి నిలబడి గట్టిగా ప్రైజ్ ద లార్డ్, దేవుడు అద్భుతాన్ని చేశాడు, ఆ యొక్క లోతైనటువంటి నీటిలో నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని బయటికి తీసుకుని వచ్చాడు అని అన్నప్పుడు పాస్టర్ గారికి నచ్చలేదు. సో పాస్టర్ గారు ఏమన్నారంటే, ఊరుకో, అక్కడ నీళ్ళు ఎంత లోతున్నాయో నీకు తెలుసా? అక్కడ నీళ్లు జస్ట్ 6 అంగుళాల లోతు. ఆ 6 అంగుళాల లోతుల్లో నుండి ఇశ్రాయేలీయులు బయటికి ఎట్లా వస్తారా? ఊరుకో, కూర్చో అన్నాడు. తర్వాత అదే పాస్టర్ ఐగుప్తీయులను దేవుడు దాంట్లో ముంచేశాడు అని చెప్పి ప్రసంగము ముగింపులోనికి వస్తున్నప్పుడు మరలా సేమ్ మనిషి గట్టిగా లేచి 2 అంతల శక్తితో అరిచాడు, ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ గారు, ఇదైతే ఇంకా గొప్ప అద్భుతం. ఎందుకంటే 6 అంగుళాల్లో ఇశ్రాయేలు ప్రజలు మునగలేదు, కానీ 6 అంగుళాల నీటిలో ఐగుప్తు రాజును, రథములను, సైన్యాన్ని అంతటిని కూడా ముంచి చంపిన దేవుడు అంత గొప్ప దేవుడు, అది ఇంకా మహా అద్భుతం కదా అంటే పాస్టర్ గారి నోరు పడిపోయింది. సో
చాలామంది చాలా రకాలుగా దాని గురించి మాట్లాడతారు. అవిశ్వాసులు, వారిని మనం పక్కన పెట్టేసి వాక్యము విశ్వాసానికి మూలము, ఆ వాక్యమును బట్టి మనం వెళ్ళిపోతే సరిపోతుంది. ఐగుప్తీయులు అదే పని చేయబోయారు, కానీ వారు మునిగిపోయారు. ఎందుకంటే ఐగుప్తీయులకు దేవుడు లేడు, ఐగుప్తీయులకు దేవుడి వాక్యం లేదు, ఐగుప్తీయులకు వాగ్దానం లేదు, ఐగుప్తీయులను విమోచించుటకు నాయకుడు లేడు. అండ్ ఈ లోకంలో విశ్వాసులే రేపు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిగా రక్షణ పొందుతారు, నిత్య జీవానికి పరలోకానికి చేర్చబడతారు. మిగతా వారు విశ్వాసులుగా కనబడినప్పటికీ అవిశ్వాసులే గనుక, దేవుడు లేని వారే గనుక, క్రీస్తునందు క్రీస్తు వారిలో లేడు గనుక వారు నరకానికే పంపబడతారు, వారు మునిగే పోతారు, నిత్య నాశనంలో మునిగే పోతారు. సో ప్రిజంప్షన్ అనేది ఈజ్ నెవర్ బ్లెస్డ్ బై గాడ్. వీరు ఊహించుకున్నారు, వారు పోతున్నారు నీటిలో నుండి, మనం కూడా పోతామని వీరు అనుకున్నారు కనుక వీరు మునిగిపోయారు. అయితే ఇక్కడ ఇంకొక వ్యత్యాసాన్ని కూడా గ్రహించాలి. నీటిని వేరు చేసినటువంటి దేవుడిలో ఈ యొక్క ఇశ్రాయేలీయులకు విశ్వాసం ఉండింది మోషే ద్వారా. కాకపోతే ఆ నీరు పక్కకి పోయి గోడలాగా నిలబడింది, మనం కూడా పోయినప్పుడు రాదులే అని చెప్పి ఐగుప్తీయులు నీటిలో విశ్వాసం పెట్టారు, అది వారిని నట్టేట ముంచింది. అండ్ ఇక్కడ నేను ఎక్కువ వివరించలేను, నా టైం అయిపోయింది కనుక మీరు ధ్యానించుకోండి, దేవుడు మీకు బయలుపరుస్తాడు. అండ్ ఈరోజున చాలామంది మన సంఘాల్లో విశ్వాసంతో లేరు, ప్రిజంప్షన్ అంటారు, అంటే ఊహించుకుంటారు అండ్ అనుకుంటారు. వాక్యము వారికి ఆధారం కాదు, వారి యొక్క బుర్రలో నుండి పుట్టే బుద్ధిహీనమైనటువంటి తలంపులు, అభిప్రాయాలు, అపోహలు అండ్ అవిశ్వాస పూరితమైనటువంటి విషయములు కనుక వారు మునిగిపోతారు. సో మునిగిపోతారా లేకపోతే జయంతో బయటికి విడుదలై వస్తారా అన్నది విశ్వాసం మీద ఆధారపడింది. దేవుడికి స్తోత్రం. మోషే ఒక గొప్ప విశ్వాస వీరుడిగా వారిని బయటికి తీసుకుని వచ్చాడు. ఆ రోజున మోషే వారిని బయటికి తీసుకుని వచ్చాడు. ఇక ప్రతి ఒక్కరిని, పాపములో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువైన యేసుక్రీస్తే తన శిలువ కార్యమును బట్టి నిత్య రక్షణ కొరకు విడుదల చేస్తాడు, బయటికి తీసుకుని వస్తాడు, పరసంబంధిగా మారుస్తాడు. అలాంటి కృప దేవుడు ప్రియులైన మీకందరికీ, మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక. మన కుటుంబంలో ఏ ఒక్కరూ రక్షణ లేకుండా, నిత్య నాశనంలో మునిగిపోకుండా విశ్వాసములో మనము ముందుండి విశ్వాసము విశాలమయ్యేటువంటి విశ్వాసముగా, అక్కడ నుండి విశ్వాస వీరులముగా మారేటువంటి స్థాయిలోనికి ఎదుగునట్లు దేవుడు సహాయం చేయనుగాక. తలంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవు, అత్యున్నతుడవు అయినటువంటి మా దేవా, మరొకసారి మీ వాక్యమును ధ్యానించటం మాకెంతో గొప్ప ధన్యత. దాని ద్వారా మేము శుద్ధి చేయబడి, శక్తితో నింపబడి, శ్రేష్టమైన నిన్ను, నీ విషయములనే దృష్టించి, నీ కొరకు మేము తీర్మానించి జీవించుటకు సహాయం చేయండి. మాలో ప్రతి ఒక్కరూ లోకాన్ని విడిచి నిన్ను వెంబడించినట్లు, విడుదల పొందినట్లు, విశాలతలో వీరులముగా మారినట్లు కృప చూపించమని, విశ్వాసములో అత్యధికులముగా ఆశీర్వదింపబడినట్లు సహాయం చేయమని, రక్షణ లేని ఏ ఒక్క ఆత్మ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించి విన్న తర్వాత రక్షణ పొందకుండా ఉండకుండానట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఆ వాక్యమునకు లోబడు ప్రతి ఒక్కరికి, సంఘానికి, శిష్యులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. సో ప్రభు చిత్తమైతే మరలా వచ్చే వారము ఆన్లైన్ బైబిల్ స్టడీలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మును కాచి కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.